నమ్మిన నీతిమంతుడివా, మించిన భక్తుడివా. ఇది ఈరోజు పాఠ్యాంశం. నమ్మిన నీతిమంతుడివా, మించిన భక్తుడివా. దేవుని పిల్లలారా, దేవుణ్ణి ప్రతి ఒక్కరూ నమ్మాలి. కారణం ఏంటంటే ఆయన భూమి మీద ఉన్న నరులందరికీ తండ్రి. అంతేకాదు, మనిషి అనుభవిస్తున్న సమస్తాన్ని కలిగించిన వాడు దేవుడు. తిండి, త్రాగుతున్న నీళ్లు, పీల్చుకుంటున్న గాలి కూడా పరమందున్న మన కన్నతండ్రి ఆయన కష్టార్జితంతో విశ్రాంతి లేకుండా అలిసిపోతే ఈరోజు మనం హాయిగా అనుభవిస్తున్నాం. మన దేహం కానివ్వండి, మన దేహంలో ఉన్న ఆత్మ కానివ్వండి, మన దేహం అనుభవిస్తున్న ఈ ప్రకృతి కానివ్వండి, ఈ సమస్తాన్ని కలిగించింది దేవుడు. కనుక మనుషులందరూ ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మాలి, నమ్మి తీరాలి. నమ్మనప్పుడు భయంకరమైన నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతాడు అన్నది మనకు తెలుసు. ఇకపోతే ఈరోజు చాలామంది ప్రభువుని నమ్ముతున్నారు, చాలామంది ప్రభులోనికి వచ్చారు. నమ్మిన తర్వాత, ప్రభువుని నమ్మిన తర్వాత, నమ్మిన వారికి దేవుడు నియమించిన విధులు లేదా దేవుడు నమ్మిన వాళ్ళ విషయంలో పెట్టిన బాధ్యతలు ఎంతవరకు నీతిమంతులకు అర్థమయ్యాయి, ఎంతమందికి క్రైస్తవులకు అర్థమయ్యాయి, ఎంతమంది పరిశుద్ధులకి అర్థమయ్యాయి అన్నది ప్రశ్న. నమ్ముతున్నారు, ప్రభువుని చాలామంది నమ్ముతున్నారు. నమ్మటం మంచిది, నమ్మాలి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష మనందరికీ తెలుసు. ప్రభువుని నమ్మిన తర్వాత మనం ప్రభువు మన పైన పెట్టిన బాధ్యత, ప్రభువు మన పైన మోపిన భారం, సువార్త భారం, దాని పట్ల మనం ఎంతవరకు బాధ్యత కలిగి ఉన్నాం అన్నది ప్రశ్న. నమ్మిన వాళ్ళందరికీ దేవుడు పెట్టిన ఒక బాధ్యత మనలో ఎంతమందికి అర్థమైంది? టైటిల్ మీరు బాగా ఆలోచిస్తే, నమ్మిన నీతిమంతుడివా, మించిన భక్తుడివా. చాలామంది నమ్ముతున్నారు, నమ్మి బాప్తిసం తీసుకుంటున్నారు, నమ్మి బాప్తిసం తీసుకుని ప్రభులోనికి వస్తున్నారు. మంచిది, రావాలి. ఇంకా అనేక మంది ప్రభువుని నమ్మాలి. ఏ ఆత్మ నశించిపోకుండా అందరికీ సువార్త అందాలి, అందరూ ప్రభులోనికి రావాలి, అందరూ పాపాలు కడుక్కోవాలి, అందరూ కూడా మరణించిన తర్వాత నిత్యరాజ్యాన్ని చూడాలి. ఆ ఆవేదనతోనే, ఆ భారంతోనే, ఆ బాధ్యతతోనే మరి ఇక్కడ మెదర్మెట్లలో ఉంటున్న మరి సహోదరులు, సేవకులు, తిమోతి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంఘం చిన్నదైనా మరి వాళ్ళు ₹1,000 ఖర్చు పెట్టి ఈ సభలను జరిపించడానికి గల కారణం అదే. ఒక్క ఆత్మనైనా రక్షించాలి. బలహీనమైపోతున్న ఆత్మలను దేవుడు వాక్యంతో బలపరచాలి. ఆత్మీయ ఆహారాన్ని పంచి, ఆత్మీయ ఆహారాన్ని మరి ప్రజలకు పెట్టి వారిని ప్రభునందు బలవంతుల్ని చేయాలి, ప్రభు కొరకు బలమైన సాధనాలుగా మలచాలి అన్న ఉద్దేశంతో ఇదిగో ఈ సభలో దేవుని పిల్లలు ఈరోజు చాలామంది ప్రభువుని నమ్మారు, నమ్మి బాప్తిసం తీసుకున్నారు. మేము నీతిమంతులమే అంటున్నారు. నేను ప్రశ్న అడుగుతాను, మీరు స్టార్టింగ్లో ఈ ప్రశ్న కొంచెం భారంగా లేదంటే పెద్దదిగా, కాస్త బాధ కలిగించేదిగా ఉండొచ్చు. కానీ మీరు నేను చెప్తున్న అంశం నాతో పాటు ఫాలో అయ్యి మధ్యలోకి వచ్చిన తర్వాత నిజమేనండి, కొంచెం మనం బాధపడ్డాం, కానీ ఆ మాట అన్నందుకు అది ఎక్కడో నిజమే అన్నట్టుగా మీకు కూడా అర్థమవుతుంది. ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఈరోజు ప్రభువుని నమ్మి ఏమండి బాప్తిస్మము తీసుకుని
నీతిమంతులుగా మారిన వారు అందరూ పరలోకానికి వస్తారా? మళ్ళీ అడుగుతున్నాను, బాప్తిస్మము తీసుకున్న వాళ్ళందరూ పరలోకం వచ్చేస్తారా? వస్తారా రారా? ఎందుకు రారు? బాప్తిస్మం తీసుకుంటే వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? పరిశుద్ధులు కదా. ఆ రోజు వాళ్ళ పాపాలన్నీ కడిగివేయబడ్డాయి, పరిశుద్ధులు. ఇంకో పేరు నీతిమంతులు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నేను మాట్లాడుతానండి, మనం పాపాలు కడుక్కోవడానికి, మనం పరిశుద్ధులుగా మారడానికి, మనం నీతిమంతులుగా మారడానికి మనం ఏమైనా కష్టపడ్డామా? మన కోసం యేసు ప్రభు కష్టపడ్డా? బాగా ఆలోచించాలి. నువ్వు ఈరోజు నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా తీర్చబడడానికి నువ్వేమైనా కష్టపడ్డావా? దేవుడే కష్టపడ్డా? మనం ఏం చేసామంటే హాయిగా వాక్యం వినేలాగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక పాస్టర్ గారు తీసుకెళ్తే బాప్తిసం ఇస్తే అలా నీటిలో మునిగి బాప్తిసం తీసుకుని ఇలా లేచాం అంతే. ఇంతకు మించి ఏమన్నా దేవుడిని నమ్మడానికి నేను కష్టపడిపోయాను వాళ్ళు చేయొద్దండి. మనం ఏమైనా మన పాపాలను కడుక్కోవడానికి, మనం నీతిమంతులుగా మారడానికి, మనం పరిశుద్ధులుగా మారడానికి మనం ఏమైనా కష్టపడ్డామా అని అడుగుతున్నాను నేను. కష్టపడ్డామా? ఏమీ లేదు. కష్టమంతా ఎవరు పడ్డారు? ప్రభువు. చేతులకి మేకులు వేయించుకున్నాడు, 2 చేతులకి మేకులు వేయించుకున్నాడు. చేతికి సూది గుచ్చితేనే ఊరుకోవు నువ్వు, ముళ్ళు గుచ్చుకుంటే, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటేనే భరించలేవు నువ్వు. ఆయన చేతులకు మేకులు వేయించుకున్నాడు, కాళ్ళకు మేకులు వేయించుకున్నాడు, ఏమంటే తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ఒళ్ళంతా కొరడా దెబ్బలతో చిదిమేశారు, రక్తం ఏమంటే నీరులో పారింది దేహం అంతా, దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని రక్తంతో నింపేశారు, దేహం అంతా గాయాల మయమైపోయింది, ఎక్కడ నిలబడ్డానికి కూడా శక్తి లేనంతగా హింసించారు. ఎవరిని? యేసుక్రీస్తుల వారిని. అంతలా హింసించిన ఆయన భుజాల మీద మళ్ళీ కాడి మ్రానును మోపారు, పచ్చి మాను కాడిని మోపి సిలువను మోపి ఆ రోజు యెరూషలేం వీధులన్నిటిలో ఊరేగించి చివరికి కలవరి కొండ మీదకి తీసుకెళ్ళి ఆయన ఏం చేశారు? వెలివేసి చంపేశారు. ఆయన అన్ని హింసలు పడితే, అన్ని బాధలు పడితే ఈరోజు మనకేమొచ్చింది? రక్షణ. ఇది ఉచితంగా వచ్చింది. నీకు ఉచితంగానే వచ్చిందా? ఉచితంగా వచ్చింది. ఏ శ్రమ లేకుండా వచ్చింది. జాగ్రత్తగా వినాలి. ఉచితంగా నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత, ఉచితంగా నీ ఏ కష్టము ఏ శ్రమ లేకుండా నువ్వు ప్రభువులోనికి వచ్చేసిన తర్వాత, నీ హాయిగా పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా నువ్వు మారిపోయిన తర్వాత, ప్రభు కష్టంతో ఇది నీకు వచ్చింది కనుక తర్వాత ప్రభు మాటను గౌరవించి నువ్వు తిరిగి ఏం చేయాలి? ప్రభు కోసం కష్టపడాలి, త్యాగాలు చేయాలి. కానీ ఈరోజు ఎంతమంది ఉన్నారు చెప్పండి అలాగా? నన్ను బేస్ తీస్తారా? బేస్ తీసేయండి మొత్తం బుర్ర అంటుంది. మీరు జాగ్రత్తగా వినాలి. ఇది ఇప్పుడు బాగుంది. ఇప్పుడు జాగ్రత్తగా వింటే మీరండి, ప్రభు పడిన భయంకరమైన శోధనలు, కష్టాలు, శ్రమలు, త్యాగాలతో నుండి మనకి రక్షణ వచ్చింది. ఈరోజు ప్రభువులకు వచ్చాం. ఈ రక్షణ మనకు ఎలాగొచ్చింది అని బైబిల్ చెప్పిందో ఒకసారి బైబిల్ తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఏమండి 4వ వచనం చూద్దామే. మీరు మొదటి వచనం మీకు తెలుసు కదా. మొదటి వచనం ఏమంటాడు అంటే, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఒకప్పుడు మనమంతా చచ్చిపోయాం, పాపాలు చేసి నేరాలు చేసి భయంకరమైన జీవితాన్ని జీవించి దేవుడికి అయిష్టమైన కార్యాలు మన జీవితంలో ఎన్నో చేసి ఏమంటే ఆత్మీయంగా మనమందరం చచ్చిపోయాం. బ్రతుకున్నాం మనుషులుగా, కానీ ఆత్మీయంగా మనమందరం ఏమైపోయాం? చచ్చిపోయాం. అలా అపరాధాల చేత పాపాల చేత చచ్చిన మనల్ని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుల వారి స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. జాగ్రత్తగా వినాలి. చచ్చిపోయిన మనల్ని అందరినీ ప్రభు ఏం చేశాడు? బ్రతికించాడు. ఏమంటే ఒకవేళ ప్రభు రక్తంతో గనక మన పాపాలు కడుక్కోకపోయి ఉండుంటే, సువార్త గనక మనకు అందకపోయి ఉంటే,
బైబిల్ కనుక మనకు దొరకకపోతే చచ్చిపోయిన తర్వాత మనందరి పరిస్థితి ఏంటి చెప్పండి? భయంకరమైన నిత్యాగ్ని దండన, ఆరని అగ్నిలో యుగయుగాలు మన ఆత్మలు కాలిపోయే పరిస్థితి. అందులో నుంచి అంతటి భయంకరమైన శ్రమ మనకు ఉంది కనుకే నా పిల్లలు అంతటి భయంకరమైన శ్రమలోనికి వెళ్తారు అని దేవుడు తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించి ఆయన కష్టంతో, ఆయన త్యాగంతో మనందరి మీదకి రాబోతున్న ఈ భయంకరమైన యాతన, భయంకరమైన శిక్షను తప్పించేశాడు. మనకి ఉచితంగా వచ్చింది ఇది. కేవలం దేవుడు కృప వలన వచ్చింది. మనం ఏదో మంచోళ్ళమని కాదు దేవుడు మనల్ని రక్షిస్తా. కేవలం దేవుడు మన మీద ఏం చూపించాడు? కృప. 4వ వచనం చదువుదాం ఇప్పుడు. 4వ వచనం చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమయ్యుండినప్పుడు సహితమును మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మన మీద మహాప్రేమ చూపించి క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడట? బ్రతికించాడు. తర్వాత కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. అండర్లైన్ చేసుకోండి. ఇది మనకి రక్షణ ఎలా వచ్చిందట? కృప చేతనే మీరు రక్షించబడ్డారు. మీరేదో మంచోళ్ళని దేవుడు మిమ్మల్ని రక్షించలేదు. మనమేదో గొప్పోళ్ళమని దేవుడు మనల్ని రక్షించలేదు. మనమేదో గొప్పోళ్ళమని ఆయన ఆరాధించుకునే సంఘంలోకి చేర్చి ఆయన దేవా అని పిలుచుకునే భాగ్యం మనమేదో గొప్పోళ్ళమని ఇవ్వలేదు. ఇక్కడ కూర్చున్న మనం ఎవరో గొప్ప వాళ్ళం కాదు, మంచి వాళ్ళం కాదండి. అందరము కూడా పాపాలు చేసి చచ్చిపోయిన వాళ్ళమే. అయితే అక్కడ ఆయన అన్న మాట ఏంటో తెలుసండి? కృప చేతనే మీరు రక్షింపబడ్డారు అన్నాడు. అంటే ఈరోజు మనం ప్రభులో ఉండడానికి గల కారణం ఏంటంట? కృప. కృప అంటే తెలుసా? తెలుగు అర్థం అవదు, ఇంగ్లీష్లో చెప్తాను. ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? గ్రేస్ అంటారు. ఇది మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. పిల్లలు పరీక్షలు రాసిన తర్వాత మాస్టరు వీడు పేపర్ దిద్దుతూ ఉంటాడు, పరీక్ష పేపరు. జాగ్రత్తగా వినండి. పరీక్ష పేపర్ దిద్దుతున్నప్పుడు పాస్ మార్క్ ఎంత చెప్పండి? 35 కదా. వీడికి అంతా పేపర్ దిద్దాడు, ఇది మొద్దు, సరిగా రాయలేదు పరీక్ష. కరెక్ట్గా 34 మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఎన్ని వస్తే పాస్ అయిపోతాడు? 1 మార్కు వస్తే పాస్ అయిపోతాడు. మంచి మాస్టర్ ఏం చేస్తాడు తెలుసండి? వీడికి ఇంకొక మార్కు వస్తే పాస్ అయిపోయాడు కదా పాపం అని పేపర్ మళ్ళీ దిద్దిన దగ్గర నుంచి ముందుకెళ్తాడు. ముందుకెళ్ళిపోయి ఎక్కడైనా కొంచెం బాగా ఆన్సర్ రాసాడేమో చూసి అక్కడ ఒక 1/2 మార్కు యాడ్ చేస్తాడు దానికి. తర్వాత అలాగ పేపర్ అంతా తిరగేసి ఎక్కడైనా ఇంకో చోట బాగా రాస్తే అక్కడ ఒక 1/2 మార్క్ యాడ్ చేస్తాడు. అక్కడ ఒక 1/2, ఇక్కడ ఒక 1/2, రెండు కలిపి ఇక్కడ కలుపుతాడు పట్టుకొచ్చి. ఎక్కడ? 34 కలిపి 1 35 పాస్ అంటాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వీడు తెలివితేటలతో పాస్ అయిపోయాడా? ఆయన ఏమండి ప్రేమ చూపించడం వలన, ఆయన కృప వలన పాస్ అయ్యాడా? మీకు అర్థమైంది ఇప్పుడు గ్రేస్ అంటే ఏంటో? దాన్ని ఏమంటారంటే గ్రేస్ మార్క్స్ అంటారు. 34 వచ్చినోడికి ఆడి మీద జాలిపడి పాస్ చేస్తాడు. ఈ 35 మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఇక్కడ మీరు ఎవరైనా కూర్చుంటే మీరు అదే, మీరు గ్రేస్ మార్కులే. మీరేదో పెద్ద తెలివితేటలతో నేను పాస్ అయిపోయినని డంబాలు పలకడానికి లేదు. ఆ మాస్టర్కి దండం పెట్టుకోవాలి మీరు దిద్దునోడికి. ఇది మీకు అర్థమైతే భూమి మీద అండి ఇన్ని కోట్ల మంది ఉంటే అందులో మీ కొద్ది మందికి రక్షణ వచ్చింది అంటే మీరేదో గొప్పలు అని అనుకోవడం లేదు. ఇక్కడ కూర్చున్న మీరు కానీ బైబిల్ పట్టుకున్న ప్రసంగం చేస్తాను మేము కాదు, మనం ఏదో గొప్పలు అని కాదు. కేవలం కృప చేత మనల్ని అందరిని ఏం చేశాడట? ఓన్లే ఈయన రక్షిస్తే నరకాన్ని తప్పించుకుంటాడు కదా అని ఆయన ఎలాగైతే 1/2 మార్కులు వేసి మనల్ని పాస్ చేశాడో, దేవుడు కూడా తన కుమారుడైన రక్తంతో మనల్ని ఏం చేశాడు? బతికించేశాడు. మీకు అర్థమైందా? మనం ఎవ్వరు మంచోళ్ళం కాదు, మనం ఎవ్వరు గొప్ప వాళ్ళం కాదు. కేవలం కృప చేత మనం అందరం ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాము. జాగ్రత్తగా వినండి, ఇది మనసులో పెట్టుకోండి. అంటే మొత్తం మీద కష్టమంతా ఆయన పడి, శ్రమంతా ఆయన పడి, ఉచితంగా కృప చేత మనల్ని అందరిని ఏం చేశాడు?
రక్షించాడు. ఇప్పుడు నువ్వు ఏమంటే గ్రేస్ మార్కులతో పాస్ అయ్యి అవతల పడిపోయినోడు తర్వాత ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్పండి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏదో మాస్టర్ గారి దయ వల్ల ఈ ఎగ్జామ్లో బయటపడ్డానండి, ఇప్పటి నుంచి అయినా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాగా చదువుకోవాలి, భయం ఉండాలి. 35 మార్కులతో ఎవడైతే పాస్ అయ్యాడో వాడు నెక్స్ట్ పరీక్షకి భయపడుతూ ఉండాలి. నేను పాస్ అవ్వలేదు, ఆయన పాస్ చేశాడు, ఈసారి ఆయన కొంచెం కష్టపడి నేను ఏదో ఒకటి సొంతంగా మార్కులు తెచ్చుకోవడానికి నేను ఏం చేయాలి? కష్టపడాలి. ఇప్పుడు రక్షించబడిన మనకు కూడా ఎలా ఉండాలి తెలుసా? ప్రభు తన ఉచితమైన కృపచేత నా పాపాలన్నీ కడిగి, ప్రస్తుతానికి అప్పటి వరకు నేను చేసిన పాపాలన్నీ కడిగేశాడు, పరిశుద్ధిని చేశాడు. ఇప్పటి నుంచి నేను ప్రభులో ఎలా జీవించాలి? ఇప్పటి నుంచి నేను పరలోకం సాధించాలి అంటే ఎంత కష్టపడాలి? వాక్యం ఎంత బాగా చదువుకోవాలి? వాక్యం అంటే ఎంత ప్రేమ చూపించాలి? ప్రార్థనలు అంటే ఎంత ప్రేమ చూపించాలి? దేవుడు పని అనేసరికి ఎంత ప్రేమ చూపించాలి? ఎక్కడైనా సభ జరుగుతుందంటే అమ్మో నా కష్టార్జితం అక్కడ ఎంతో కొంత పెట్టాలి కదా, అది దేవుడిది, నా తండ్రిది కదా అని ఎంత ప్రేమ, ఎంత ఆశ దేవుడి మీద పెట్టుకుని బ్రతకాలి అంటే ఏమంటే నిజంగా అంత ప్రేమ అంటే నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోతున్న నన్ను ఉచితంగా ఆయన కృపచేత రక్షించేశాడు. నేను ఏదో ఒకటి నా తండ్రికి, నా ప్రభువుకి చెయ్యాలి అనే ఆశతో బ్రతకాలి క్రైస్తవుడు. ఎంతమందిలో ఉంది ఈరోజు ఆశ? మీరు చెప్పండి. టైటిల్ ఎందుకు వేసింది తెలుసండి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక. ఈ వచనం చూస్తే ఆ టైటిల్ ఎందుకు వేసామో మీకు అర్థమవుతుంది. నమ్మిన నీతిమంతుడివా, మించిన భక్తుడివా అని ఎందుకు వేసాను తెలుసా? నీతిమంతుడిగా మారిపోయాను, నేను బాప్తిస్మం తీసేసుకున్నాను, నేను చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, పరలోకం నాదే అని అనుకున్నావు అనుకో, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు, చాలా ప్రమాదంలో ఉన్నావు. బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఎలా బ్రతకాలో ప్రభు రాశాడు బైబిల్లో. అది నువ్వు బ్రతికి చూపించాలి, ఆయనకి జీవించి చూపించాలి. లేకపోతే నీ రక్షణ ఇంకా ప్రమాదంలోనే ఉంది. అదే చెప్తున్నాడు అక్కడ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. అందరూ బైబిల్ చూడాలి, బైబిల్ చూడాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు నేను కొంచెం లోతైన సంగతి చెప్తున్నాను, అర్థం చేసుకోకపోతే అపార్థమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా కూడా విషయం మనకు అర్థం కాలేదనుకోండి, వెంటనే ఏమవుతుంది? అది అపార్థం అవుతుంది. ఆలోచిస్తేనే అర్థమవుతాయి దేవుడి సంగతులు. సుమా ఆలోచిస్తూ వినండి, ఆలోచిస్తూ వినండి. చదువుతున్న లేఖన భాగాన్ని మనస్సు పూర్తిగా చదవండి, అప్పుడు కానీ దేవుడు మీకు సరిగా అర్థం కాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుడిని మహిమపరచాలి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ, బాధ. దేవుడి పక్షాన మనకేమొస్తుందట? బాధ. ఆ బాధ అనుభవించిన ఎడల, నేనేంటి ప్రభువుని అంగీకరించిన తర్వాత బాధలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, మమ్మల్ని ఏదో ఒక మాట అంటున్నారు, మమ్మల్ని దూరం పెడుతున్నారు, మమ్మల్ని నిందిస్తున్నారు, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, అదిగో ఆ తక్కువ కులస్తులు నమ్ముకునే దేవుడు నమ్ముకున్నారా, ఆ మతంలో దిగిపోయారా, ఇలా రకరకాలుగా లోకం మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, క్రైస్తవుడిగా నీకు బాధలు వస్తున్నప్పుడు, ఆ బాధలను బట్టి నువ్వు సిగ్గుపడక దేవుణ్ణి ఏం చేయాలట? మహిమపరచాలి. జాగ్రత్తగా వినాలి. ఇలా నువ్వు నాకు బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా నా ప్రభువే అన్నట్టుగా బాప్తిస్మము పొందిన తర్వాత కనుక నువ్వు నిలబడకపోతే చాలా ప్రమాదంలో పడతావు. ఈ మధ్యకాలంలోనండి మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే, ఒక చిన్న బిట్ వదిలేరు. ఒక ఆవిడ ప్రభులోకి వచ్చిందట, ప్రభుని నమ్ముకుందట. ప్రభుని నమ్ముకుని కొన్ని రోజులుండి ప్రభుని విడిచిపెట్టి వాళ్ళు అనుకుంటున్న ధర్మంలోకి వెళ్ళిపోయిందట. దానికి ఆవిడ చెప్తున్న రీజన్ చూసండి, నాకు ఎంత నవ్వు వచ్చింది అంటే, నవ్వుకున్నాను నేను. ఏమంటుందంటే ఆవిడ, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మతం నన్ను కల్లాపేయొద్దు అన్నదని చెప్తుంది. క్రైస్తవులు ఏమయ్యొద్దని చెప్పారట? పేడ కల్లాపేసి ముగ్గెట్టుకోవద్దు అన్నారట. పాస్టర్ గారు చెప్పారమ్మా కల్లాపేసుకోవద్దని మిమ్మల్ని.
నన్ను కల్లాపు వేసుకోవద్దు అంటున్నారు, నన్ను ముగ్గెట్టుకోవద్దు అంటున్నారు, నాకు పువ్వులు ఎట్టుకోవద్దు అన్నారు, నన్ను గాజులు వేసుకోవద్దు అన్నారు, అందుకే నేను ప్రభుని వదిలేశాను. చూసారా ఎలాగ ఉన్నాయి? రీజన్ ఎలా ఉంది చూసారా? కారణాలు ఎలా ఉన్నాయి చూసారా? ఇలాంటి చిన్న చిన్న కారణాలు చూపించి ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వారు ఉన్నారా? ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటనుకున్నారు? ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఏమొస్తాయని చెప్పింది బైబిల్? బాధలు వస్తాయి నీకు. ఖచ్చితంగా లోకం నిన్ను హింసిస్తుంది, నిందిస్తుంది. ఎందుకంటే మన ప్రభువుని హింసించిందా సత్కరించిందా లోకం? మీరు చెప్పండి. యేసుప్రభు లోకం ఏం చేసింది ఆ రోజు? మంచోడండి, చాలా గొప్పవాడండి అని పొగిడిందా? లేదండి. యేసుప్రభుని తిట్టినప్పుడు, యేసుప్రభుని వెలివేసినప్పుడు, యేసుప్రభుని హింసించినప్పుడు, యేసుప్రభుని కొట్టినప్పుడు, యేసుప్రభుని తిట్టినప్పుడు ఆయన్ని నమ్మిన నీకు కూడా ఏం వస్తాయి చెప్పు? అవే వస్తాయి. అదే రాస్తున్నాడు పేతురు గారు ఇక్కడ. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడక ఆ పేరును బట్టి, అంటే నేను క్రైస్తవుడిని, నేను పరలోకం వెళ్ళడానికి ప్రభువుని అంగీకరించాను, నా పాపాలు తీయడానికి ప్రాణం పెట్టిన వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తే, ఇక సమాజంలో ఎవరో లేరు, అందుకే నేను నా ప్రభువుని నమ్ముకున్నాను అని సిగ్గుపడకుండా ఆ పేరును బట్టి, అంటే క్రైస్తవుడిగా నిన్ను తిడుతున్నందుకు, క్రైస్తవుడిగా నిన్ను చిన్న చూపు చూస్తున్నందుకు, క్రైస్తవుడిగా నిన్ను హేళన చేస్తున్నందుకు, క్రైస్తవుడు అన్న పేరును బట్టి దేవుడిని ఏం చేయాలట మనం? ఏమంటే క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ పేరు ఎంత మంచి పేరో తెలుసండి. దేవుడు భలే పేరెట్టాడండి మనకి. క్రీస్తుని ధరించిన వాళ్ళందరికీ ఏం పేరు? క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తును ధరించినవాడు అని అర్థం. మనం ఎవరిని ధరించుకున్నాం? క్రీస్తును. అందుకే మనకి పేరేంటి? ఈజ్ ఎ క్రిస్టియన్. క్రీస్తున్నాడు అతనిలో. క్రైస్తవుడు క్రీస్తును ధరించాడు. ఏమంటే మన పేరుకు ముందు ఎవరిని తలుచుకుంటుంది లోకం? మన పేరు పలకాలంటే ముందు ఎవరిని తలుచుకోవాలి? క్రైస్తవులు అనాలంటే ముందు ఎవరిని తలుచుకోవాలి? క్రీస్తు. అంటే ప్రౌడ్ కదండి పేరు. నన్ను బట్టే ఈడు క్రైస్తవుడురా అన్నాడు అంటే వాళ్ళు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? క్రీస్తుని. మిమ్మల్ని ఎవరైనా ఆడు క్రైస్తవుడురా అన్నాడు అంటే మిమ్మల్ని బట్టి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? క్రీస్తును. మనం సిగ్గుపడకుండా ఆ పేరు మన మీదకి వచ్చినందుకట మనం దేవుణ్ణి ఏం చేయాలట? బావి ఎంత మంచోడు తండ్రి, పాపాత్ముడైన నా మీద నీ కుమారుడిని ధరింపచేసి నన్ను ఎవరైనా తలుచుకోగానే నీ కుమారుడు జ్ఞాపకం వస్తున్నాడు అంటే ఎంత మంచి భాగ్యం ఇచ్చారు తండ్రి నాకు. మిమ్మల్ని మీ కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకునేంత గొప్ప ధన్యత నాకు ఇచ్చారు. నన్ను బట్టి, నా జీవితాన్ని బట్టి. క్రైస్తవుడు రావాడు బయటకు గెంటేనరా అన్నారు అనుకోండి, ఏమన్నా బయటకు గెంటేనివ్వండి, క్రైస్తవుడు అన్నారు అంటే వాళ్ళు ఎవరిని తలుచుకున్నారు? క్రీస్తుని తలుచుకున్నారు. వాళ్ళ హృదయాల్లో ఎవరిని జ్ఞాపకం చేసావు? క్రీస్తుని జ్ఞాపకం చేసావు. ఇదంతా బాగుంది, ఇక్కడ వరకు చాలా బాగుంది. అసలు విషయం కింద వచనంలో ఉంది. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ, ఆ బాధపడక సిగ్గుపరచబడక దానిని బట్టి మీరు దేవుడిని ఏం చేయాలి? మహిమపరచాలి. తర్వాత వచ్చి చదవండి అక్కడ కంటిన్యూషన్లో. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము. ఏమండి ఈ మాట అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, మీరు ఆలోచించాలి. తీర్పట, దేవుడు జడ్జిమెంట్ అట ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నాడు? ఎక్కడట? దేవుని ఇంటి యొద్ద అన్నాడు అంటే దేవుని ఇంటిలోనికి వచ్చినోడు కూడా తీర్పు ఉందా? 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 సైలెంట్ అయిపోయారు. ఉంటుందా? ఉండదా? మనం కూడా జడ్జిమెంట్లో నిలబడాలా? నిలబడాలి. మనం ప్రభులోనికి వచ్చేసాం కదా, క్రీస్తుని నమ్మేశాం కదా, నేను నీతిమంతుని అయిపోయాను, నేను పరిశుద్ధం అయిపోయాను, నాకేం లేదు అనుకుంటున్నారేమో. కాదట. తీర్పు దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అంటే ఏంటి తెలుసా? దేవుని ఇల్లు అనగానే సంఘం. ఎఫ్సి 2:19 చదువుకుంటే మనము దేవుని ఇంటి వారమై ఉన్నాము అంటాడు అక్కడ. చదువుకోండి తర్వాత. ఎఫ్సి 2:19లో ఉంటుంది. మనం ఏకపట్టణస్థులము అన్నాడు. ఒకే ఇంటి వారం. ఆ ఇల్లు ఎవరు అంటే దేవుడు. మనం దేవుని ఇంటి వాళ్ళం అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకుంటున్న ఈ భాగంలో తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమగు కాలము
వస్తుంది. ఎందుకు వస్తుందంటే జాగ్రత్తగా వినాలి. ఇంట్లోకి వచ్చినోడికి ఎందుకండి తీర్పు అంటే, ఇంట్లోకి వచ్చినోడికి ఎందుకండి దేవుడు జడ్జిమెంట్లో నిలబెడుతున్నాడు అంటే, వీడు ఇంట్లోకి వచ్చాడు కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకి దేవుడు పెట్టిన బాధ్యతలు పట్టించుకోవటం లేదు. బాగా వినాలి, బాగా వినాలి. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంటి బాధ్యతలు ఉంటాయి. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. కుమారుడికి వివాహం చేశారు, ఇంటికి ఎవరు వస్తారు? కోడలు వచ్చింది. వచ్చిన కోడల్ని కొత్త కోడలు ఒకటో రోజు అత్తగారు ఏం పని చెప్తుందా? కొత్త కోడలండి వదిలేయండి, పడుకుంటుంది హాయిగా, 9 గంటలు 10 గంటలు లేస్తుంది. రెండో రోజు వదిలేసింది, మూడో రోజు వదిలేసింది, మొదటి వారం అంతా వదిలేసింది. కొత్త కోడలు కనుక రెండో వారం నుంచి అత్తగారు ఏమంటుందో చెప్పాలా? రెండో వారం డోర్ కొట్టి అమ్మ కాఫీ తాగుతావా, బెడ్ కాఫీ అని లేపుతుందా? వచ్చి వారం అవుతుంది, ఏంది నిద్రపోతున్నావు 9 గంటల వరకు, ఇంటి బాధ్యతలు పట్టవా అంటది. అంటదా? అందా? నేను వండి పెట్టాలా, మీరు నాకు వండి పెట్టాలా అంటది వారానికే. అంటదా? అందా? చెప్పండి, నిజం చెప్పండి. ఇంటికి కోడలుగా కొన్ని బాధ్యతలు ఉంటాయమ్మా. నేను లెగటం కాదు, ముందు నువ్వు లెగాలి. నాకు టీ పెట్టి ఇవ్వాలి, మీ ఆయనకి టీ పెట్టి ఇవ్వాలి, అందరికీ వేడి నీళ్ళు పెట్టాలి, అందరికీ టిఫిన్ వండాలి. అది కదమ్మా కోడలుగా నీ బాధ్యత. ఏంటి నిద్రపోతున్నావు ఏంటి? ఇంకా అయిపోయింది అమ్మగారి ఇంటి దగ్గర నిద్రపోయే గోల్డెన్ డేస్ పోయాయి. ఇక ఇంట్లో అమ్మ అయితే పడుకోబెడుతుంది, అత్తగారు ఎందుకు పడుకోబెడుతుంది? లెగు పద హోటల్కి, వంటకి, కిచెన్లోకి పద. అయిపోయినాయి గోల్డెన్ డేస్, అయిపోయినాయి. అమ్మ నేను ఇంకోసేపు నిద్రపోతానంటే అమ్మ మంచిది, అత్తగారు ఎందుకు ఊరుకుంటుంది? కోడలు తెచ్చుకున్నదే ఆవిడ నడుమడిపోయి వంటలు వండలేక తెచ్చుకుంది నిన్ను. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నిద్రపోతానంటే కుదరదు కదా. ఇంటికి ఏముంటాయి? కోడలికి ఇంట్లో ఏముంటాయి? బాధ్యతలు. ఇప్పుడు క్రైస్తవుడు దేవుని ఇంట్లోనికి చేర్చబడ్డాడు, సంఘంలోకి చేర్చబడ్డాడు అంటే ఈ క్రైస్తవుడికి దేవుడు కొన్ని బాధ్యతలు మోపాడు, భారాలు మోపాడు. ఆ బాధ్యతలను వెత్తుకోను అంటే నీ మీద తీర్పు సిద్ధంగా ఉంది. ప్రారంభంలో ప్రశ్న అడిగాను. ఏ ప్రశ్న అడిగాను చెప్పండి. బాప్తిస్మము తీసుకున్నవాడు అందరూ పరలోకానికి వెళ్ళిపోతారా? అదే ప్రశ్న ఇంకోలా అడుగుతాను. వెనకాల నుంచి ఆలోచించండి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు నరకానికి వెళ్తారా, వెళ్ళరా? భయం వేసింది కదా, నవ్వుకున్నారంటే అదే. మళ్ళీ అడుగుతున్నానే, బాప్తిస్మం తీసుకున్నవాడు నరకానికి పోయే అవకాశం ఉందా లేదా? ఉందా? ఉంటే ఏదో ఒక రెఫరెన్స్ మిమ్మల్ని ఢీ కొడుతూ ఉంటుంది బైబిల్లో. ఏ రెఫరెన్సు? క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధియో. మరి ఇదేంటిది? మరి బైబిల్ ఎలా ఉంటుందంటే ఉండదు, మనం అర్థం చేసుకోవడంలో తేడా ఉంటుంది అంతే. క్రీస్తు యేసునందుంటే శిక్ష ఉండదు. నువ్వెక్కడున్నావు? క్రీస్తు యేసునందు తీసుకున్న బాప్తిసం తీసుకున్న రోజు ఉన్నావు, తర్వాత ఆదివారం ఆరాధనలో చూద్దామంటే కనబడవు. అర్థమవుతుందా? ఎక్కడ మీటింగ్ పెట్టినా కనబడవు, ఎక్కడ ప్రార్థన పెట్టినా కనబడవు. దేవుడు సువార్తకి వెళ్తున్నావు రా అంటే రావు. నాకు పెళ్ళి ఉందంటావు, నాకు కాళ్ళు నొప్పులు అంటావు, నాకు తలపోటు అంటావు, నాకు గేదెలు ఉన్నాయంటావు, నాకు ఆవులు ఉన్నాయంటావు, నేను ఇప్పుడే పంట వేసాను అంటావు. ఎన్ని కారణాలు చెప్తావు? నువ్వెక్కడున్నావు? క్రీస్తు యేసునందు లేవు. ఉద్యోగం నందున్నావు, వ్యాపారం నందున్నావు, కుటుంబం నందున్నావు, సంపాదన ఎందున్నావు, డబ్బులు నందున్నావు, పింఛను ఎందున్నావు, క్రీస్తు నందు లేవు నువ్వు. చెప్తాను ఇప్పుడు నేను బైబిల్లో. ఏమండి, మేమేమి ఎవరికి భయపడి వాళ్ళు ఏదో బాధపడతారు అన్నట్టుగా దాచుకుని ప్రసంగాలు చేయమండి. కారణం ఏంటంటే మేము చెప్తున్న బోధ బాధ పెట్టినట్టుగా ఉండొచ్చు, కానీ మీ బ్రతుకుల్ని ఏం చేస్తుంది తెలుసా? బాగు చేస్తుంది. ఎప్పుడు కూడా గద్దించి చెప్పేవాడు మన మీద ప్రేమ ఉండబట్టే గద్దిస్తారు. ఆ గద్దింపు మనకి జీవార్థమైనది అని చెప్తుంది బైబిల్. జీవార్థమైన గద్దింపులు మీరు ఏం చేయకూడదు? తిరస్కరించకండి, వద్దనకండి అని ఉంది బైబిల్లో. ఇది గద్దింపు మీ జీవితానికి మంచిది. మీకు చిన్నతనంలో మీరు మాట్లాడుతాను నేను, ఇప్పుడు పిల్లల్ని కూడా అడగండి.
స్కూల్లో ఏ మాస్టర్ అంటే మీకు ఇష్టమని అడగండి పిల్లల్ని. వీళ్ళు ఏం చెప్తారు చెప్పండి? తెలుగు మాస్టర్ అంటే నాకు చాలా ఇష్టం అండి అంటాడు. ఎందుకంటదంటే అతను హోంవర్క్ చేయకపోయినా ఏమండవు, అందుకే ఆ మాస్టర్ అంటే వీళ్ళకి ఇష్టం. లెక్కల మాస్టర్ ఉంటాడు, ఆడు హోంవర్క్ అయిపోతే నడ్డి పగలగొట్టేస్తూ ఉంటాడు. అమ్మ బాబు ఆడు రాక్షసుడు అని అంటారు వీళ్ళు. కనుక నిజానికి ఇద్దరిలో ఎవరు మంచోలో చెప్పాలి నాకు. ఎవరు మంచోడు? మ్యాథ్స్ మాస్టరే మంచోడు, నడ్డి పగలగొట్టినాడు. వీళ్ళు పెద్ద అయిన తర్వాత అర్థమవుతుంది, ఆ రోజు ఆయన నడ్డి పగలగొట్ట చదువుకున్నానండి, వీడు మంచోడు అనుకున్నాం కానీ వీడు దొంగ మనల్ని నాశనం చేస్తున్నాడు. అలాగే వాక్యాన్ని బట్టి మనకు వచ్చే గద్దింపులు మనకి మంచివి. ఇప్పుడు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మీ కళ్ళ ముందుకు తెచ్చినప్పుడు మీరు ఆలోచిస్తారు. ఆలోచనలో నుంచి నిజమే కదా అని మన మనసులో ఉన్న మలినమంతా కడుక్కుంటాం. దేవుడి వాక్యానికి ఏమైనా దూరంగా ఉంటే నిజమే కదా ఈ వాక్యం ఇలా ఉంది, నేను ఇలా ఇంతకాలం బతకలేదని సరి చేసుకుంటాం. ఆ సరి చేసుకోవడం అనేది, తప్పు దిద్దటం అనేది, గద్దింపుతో కూడిన వాక్యం అనేది మన జీవితానికి మంచిది. ఏమండి, మనకి ఏదైనా గాయమైంది, బాగా కుళ్ళిపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడో చెప్పాలి. ఏం చేస్తాడు? క్లీన్ చేస్తాడు దాన్ని. ఆ కుళ్ళిపోయిన చీము అది అంతా అలా క్లీన్ చేస్తున్నప్పుడు కత్తిరితో దూది పెట్టి దాని మీద ఆయింట్మెంట్ వేసి ఏమంటే ఆ కురుపును అలా రుద్దుతున్నప్పుడు మనకేం వస్తుంది? డాక్టర్ గారు సమ్మగా ఉందండి అంటవా? కేకలేస్తాడు కదండి. అయ్యో బాబోయ్ అంటే డాక్టర్ ఏమంటాడు తెలుసా? కుళ్ళిపోయే వరకు ఏం చేసావయ్యా అంటాడు. తిడతాడా డాక్టర్? తిట్టి అలా చెక్కి ఆ కుళ్ళిపోయిన మాంసం అంతా తీసేసి అక్కడ ఆయింట్మెంట్ వేసి కట్టుకట్టి రేపు రా మళ్ళీ అంటాడు. రేపు ఎందుకు? మళ్ళీ రేపు వస్తే మళ్ళీ ఏం చేయాలి? దాన్ని ఇప్పేసి మళ్ళీ చెక్కుతాను అంటాడు. కుళ్ళిపోయేంత వరకు చెక్కుతాడా? చెక్కుతాడు. నేను మాట్లాడగనా, అలా చెక్కుతున్నప్పుడు మనకి నొప్పి కలుగుతుంది, కానీ అంతిమంగా మనకి ఆ నొప్పి ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. ఆ గాయాన్ని అంతా మానిపోయేటట్టుగా చేస్తుంది. దేవుని పిల్లలారా, ఈరోజు చాలామంది భక్తి జీవితాలు ఎలా ఉన్నాయంటే, నేను ప్రభువుని నమ్మేశాను కనుక నేను చచ్చిపోయిన తర్వాత పరలోకం అనుకుంటున్నారు. నిజాలు మాట్లాడాలంటే సేవకులకు ఉంటాయండి కష్టాలు. ఈయన సంఘానికి వస్తున్న అతనే ఎవరో చచ్చిపోయిన అతను సంస్మరణ దినం రోజు పాస్టర్ గారు అతని కోసం ఏం చెప్పాలి చెప్పండి? నిజాలు మాట్లాడుకుందాం. ఏం చెప్పాలి? మంచోడండి, దేవుడు పిలుపు అందుకున్నాడండి, పరలోకం వెళ్ళిపోయాడండి అని చెప్పాలి. నిజానికి నిజం చెప్పనా, ఆయన మనసులో అది చెప్పాలని ఉండదు. వీడు చచ్చి నరకానికి వెళ్ళిపోయాడు నాకు తెలుసని ఉంటుంది లోపల, కానీ పైకి చెప్పలేడు. ఎందుకంటే చెబితే కుటుంబం మీదకి వస్తారు. ఈయన ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే ఆడు ఎప్పుడు గుడికి రాడు, సరిగా గుడికి రాడు, దేవుడు వాక్యం వినడు, ఓ ప్రార్థన చేసుకోడు, గుళ్ళో పని జరుగుతున్న రాడు, త్రాగుడు మానలేదు, బాప్తిస్మం అయిన తర్వాత ఆ గుట్కాలు తినడం మానలేదు, ఆ సిగరెట్లు తినడం మానలేదు, ఆ చుట్టలు తాగటం మానలేదు, పాత బతుకంతా అలాగే ఉంది. ఒకానొక రోజు చచ్చిపోయాడు, సంస్మరణ సభలో పరలోక పిలుపు అనాలి. తప్పట్లేదు. నిజాలు మాట్లాడుకుంటే ఇందా మీరు చదువుకున్న మాట, తీర్పు ఇంటి యొద్ద కూడా ఉంది. మర్చిపోకండి. నేను బాప్తిసం పొందేశాను, నేను చచ్చిపోతే పరలోకమే అని ధీమాకుంటున్నారేమో, ఆ వచనం అండర్లైన్ చేసి పెట్టుకోండి. తీర్పు ఇంటి యొద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. తర్వాత చదవండి, అక్కడ ఏమనుందో. అది ఆ తీర్పు అది మన యొద్దనే ఆరంభమైతే, అది మన యొద్దనే, మన అన్న దగ్గర నీ పేరు రాసుకో. ఆ మన అన్న దగ్గర, అది మన అన్న దగ్గర నీ పేరు రాసుకో. అది ఆ తీర్పు నీ దగ్గర కనుక ప్రారంభమైతే, సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ప్రభులోనికి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను ఇలా బ్రతకమన్నాడు అని నీకు వాక్యం వినబడినా అలా బ్రతకకపోతే నా గతి ఏమవుతుంది? మీ గతి ఏమవుతుంది? సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అంటే, నువ్వు తీర్పు అంటే ఏంటంటే, నువ్వు ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న నువ్వు చెప్పబడుతున్న వాక్యాన్ని పాటిస్తున్నావా లేదా అని గమనిస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఇంట్లోకి రావడం మంచిదే, నమ్మటం మంచిదే, ప్రభులోనికి రావడం మంచిదే. ఇక్కడికి మనం ఏ కష్టం పడలేదు, వచ్చేసాం ఈజీగా వచ్చేసాం.
ఏమంటే ముంబైలోనండి మీరు ట్రైన్ ఎక్కాలంటే మీరు ఎక్కాల్సిన అవసరం లేదు తెలుసా. రైల్వే స్టేషన్లో మీరు నుంచున్నారంటే చాలు, ఎవడో వచ్చి మిమ్మల్ని ట్రైన్ ఎక్కించేస్తాడు. ఎలా తెలుసా అక్కడ మనకున్నట్టుగా స్టేషన్లో నలుగురు ముగ్గురు ఉండరు. అక్కడ ముంబై రైల్వే స్టేషన్లో వందల మంది ట్రైన్ కోసం నుంచుంటారు. నువ్వు అలా వాళ్ళ మధ్యలో నుంచున్నావు అనుకోండి, వాళ్ళు తోసుకుంటా లోపలికి ఎక్కించేస్తారు నిన్ను. నువ్వు ఎక్కాల్సిన పని లేదు. అలాగే ఆడు స్టాప్ వచ్చినప్పుడు ఒక 20 మందికి పోతారు ఒకేసారి. నువ్వు వాళ్ళ మధ్యలో ఉన్నావు అనుకో, నువ్వు దిగాల్సిన అవసరం లేదు, వాళ్ళు దింపేస్తారు నిన్ను. అలాగే ఎక్కేసాం ఈరోజు మనం సంఘంలోకి. ఆయన బాప్తీసం తీసుకున్నాను, నేను తీసుకుంటాను, వీళ్ళు తీసుకున్నాను, నేను తీసుకున్నాను, వాళ్ళు వెళ్తున్నారు, గుడికి వెళ్తున్నారు. మొత్తం మీద రావటం మంచిది. ఏదో ఒక రకంగా దేవుడు నీ మీద కృప చూపించి లాక్కొచ్చాడు ఇక్కడికి. ఎక్కడికి? ట్రైన్ ఎక్కేసావు, సంఘంలోకి వచ్చేసావు, దేవుని ఇంట్లోకి వచ్చేసావు, మంచిది. వచ్చావు, వచ్చిన తర్వాత బైబిల్ చదువు, వచ్చిన తర్వాత బైబిల్ నేర్చుకో, వచ్చిన తర్వాత బాగా ప్రసంగాలు విను, వచ్చిన తర్వాత ప్రతిరోజు దేవుడు వాక్యం చదవటం ప్రారంభించు. వచ్చిన నువ్వు ఎలా జీవించాలో నేర్పిస్తాడు దేవుడు బైబిల్లో. రావటం మంచిదే. వచ్చిన తర్వాత సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు వచ్చేసాను కదా నాకు పరలోకం అనుకుంటే కుదరదు. వచ్చిన నువ్వు దేవుని శాసనాలను పాటించాలి. సువార్త అంటే దేవుడు వాక్యం, సువార్త ద్వారా ఆయన ఆజ్ఞలకి వినబడుతున్నప్పుడు ఆజ్ఞలు పాటిస్తేనే పరలోకం. వివరిస్తాను నేను, మీరేమి కంగారు పడకండి, టెన్షన్ పడకండి. ఎంత బాగా చెప్తాను లోపలికి వెళ్ళిన తర్వాత అంటే బోల్డ్ అంతమంది జీవితాలు చూపిస్తాను ఇప్పుడు మీకు. వచ్చారు ప్రభులోనికి, ప్రభు తెలుసు, ఆజ్ఞలు తెలుసు, వాక్యం తెలుసు, కానీ ప్రభు బ్రతకమన్నట్టుగా మాత్రం బ్రతకటం లేదు. వీళ్ళ గతి ఏమవును, ఏమవుతుంది వీళ్ళ గతి అంటే తీర్పు దినాన్న వీళ్ళు నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు. దేవుడు సువార్తకు అవిధేయుడైన వాడు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా దేవుడికి పక్షపాతం లేదు. మళ్ళా చెప్తున్నాను, దేవుడు పక్షపాతి కాదు. వాడు బయటుండి ఆజ్ఞను పాటించడం లేదు, నువ్వు లోపలికి వచ్చి ఆజ్ఞను పాటించడం లేదు. ఒక రకంగా మాట్లాడితే ఎవరికి ఎక్కువ దెబ్బలు ఉంటాయి చెప్పండి? వాడు తెలియక పాపం చేస్తున్నాడు, నువ్వు ఇంట్లోకి వచ్చి తెలిసి పాపం చేస్తున్నావు. ఎవరినడ్డు ఎక్కువ పొగులుతుంది చెప్పండి నిజం మాట్లాడుకుంటే? ఏమండి, ఎవరినడ్డు పొగులుతుంది? మనదే. తెలిసి తప్పు చేస్తే తెలిసి తప్పు చేసిన వానికి ఎక్కువ దెబ్బలు. ఇప్పుడు ప్రభు అనగానే ప్రేమ, ప్రభు అనగానే జాలి, ప్రభు అనగానే దయ అనుకున్నాం మనం. కానీ ఎంతవరకు జాలి పడతాడు, ఎంతవరకు నేను ప్రేమిస్తాడు అంటే నువ్వు రక్షణ పొందేంత వరకు, నీకు వాక్యాన్ని అందించేంత వరకు, ఆ వాక్య ప్రకారం నువ్వు బ్రతకడానికి అవకాశాలు ఇచ్చేంత వరకు ప్రేమించి 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 నీ మీద జాలి దయ చూపిస్తాడు. నువ్వు గనక వచ్చిన తర్వాత, ప్రభువులోనికి వచ్చిన తర్వాత సువార్తను గనక పట్టించుకోకపోతే ఊరుకోడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి ఏమంటున్నాడు. ప్రభువు రక్షణ పొందినోళ్ళ కోసం ఈ మాట రాస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. చూసారా అలా రాశాడో? ఎవరు రారట పరలోకానికి? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి రాడు. ఇంతకీ యేసుప్రభుని ప్రభువా ప్రభు నమ్మినోడు పిలుస్తాడా, నమ్మనివాడు పిలుస్తాడా? మీరు చెప్పండి. నమ్మినోడే కదా పిలుస్తాడు. ఈ నమ్మి యేసుక్రీస్తుల వారిని నమ్మి నీతిమంతులుగా మారి ప్రభువా 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 ప్రభు అని పిలిచిన ప్రతి వాడు అన్నాడు. చూసారా, పిలిచే ప్రతి వాడు. ఇందాక నేను అడిగిన ప్రశ్న అదే. మీకు ప్రశ్న బాధగా ఉన్నా ఇప్పుడు వాక్యాలు చదువుతుంటే సారం మీకు అర్థమవుతుంది. నిజమేనండి, ప్రభువాని పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యానికి రాడట. మరి ప్రభువాని పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యానికి రాడు అంటే ప్రభువాని పిలిచిన వాడు కూడా ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఎక్కడికి వెళ్తాడు? ఇందా ప్రశ్న అడిగితే మీకు బాధ కింద అనిపించింది. ఇప్పుడు కరెక్టేనా? వచనాన్ని బట్టి కరెక్ట్ అనిపిస్తుందా మీకు? నిజమే. ప్రభువా ప్రభు అని పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యానికి రాడు అంటే వాడు కూడా నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకో తెలుసా? కంటిన్యూషన్ చదవండి అక్కడ. ప్రభువా ప్రభు అని పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున
చేయువాడే ప్రవేశిస్తాడు. అంటే ఇక్కడ నమ్మిన వాళ్ళను దేవుడు 2 గ్రూపులుగా విడగొట్టాడు, 2 భాగాలు చేశాడు. ఇందులో ఒక భాగం ప్రభువా ప్రభువా అని పిలుస్తారట, అంతే తప్ప తండ్రి చిత్తాన్ని ఎరిగి ఆ తండ్రి చిత్త ప్రకారం వీళ్ళు చేయటం లేదట. ఒకడు పిలిచేవాడు, రెండో వాడు చేసేవాడు. ఎవడెళ్తాడని చెప్పాడు బైబిల్ ఇప్పుడు పరలోకానికి? చేసేవాడు. మిగతా వాళ్ళందరూ పిలుస్తున్నారట, ప్రభు చెప్పింది చేయటం లేదట. బాగా వినాలి, చెప్పిన మాట వినటం లేదు. అదే ఇందాక మీరు పేతురు గారు రాసిన పత్రికలో సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును అంటే, సువార్త అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్న ఆ మాటలను వీడు ఏం చేయటం లేదు, పట్టించుకోవటం లేదు. ఇక్కడ కూడా అది చెప్తున్నాడు, ప్రభువా ప్రభు అని పిలిస్తే నా పరలోక రాజ్యానికి రారు, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం మీరు ఏం చేయాలి, చెయ్యాలి. వినబడుతున్న వాక్య ప్రకారం మీరు చెయ్యాలి, చేతల్లో చూపించాలి. భక్తి చేతల్లో చూపించాలి. నేను క్రైస్తవుడినని మాటల్లో కాదు నువ్వు చూపించాల్సింది, చేతల్లో చూపించు. ఆమె క్రిస్టియన్, నేను క్రైస్తవుడిని అని పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం నీ జీవితంలో నెరవేరుతూ ఉండాలట. అతడు క్రైస్తవుడండి, అందుకే నేను అలాగ ఉంటున్నాడండి, క్రైస్తవుడండి బూతులు మాట్లాడండి, క్రైస్తవుడండి లంచం తీసుకోడండి, క్రైస్తవుడండి గొడవలాడండి, క్రైస్తవుడండి అల్లరి చేయడండి, క్రైస్తవుడండి మందు తాగడండి, క్రైస్తవుడండి కుటుంబం వాళ్ళ పిల్లలు వాళ్ళు చాలా మర్యాదగా ఉంటారండి, క్రమంగా ఉంటారండి, పద్ధతిగా ఉంటారండి, క్రైస్తవుడండి. ఇది మాటతో చూపించేదా, చేతలతో చూపించేదా? మీరు చెప్పండి. అంతే కదండి. మీకు మాట చెప్పనండి, మనం మాటతో సువార్త చెప్తే ఒకడే మారుతాడండి, జీవితంతో సువార్త చెప్తే 100 మంది మారుతారు. మళ్ళీ చెప్పనా, మాటతో సువార్త చెప్తే 1-2 మారుతారు, జీవితమే సువార్తగా మారిస్తే ఆ జీవితాన్ని చూస్తున్న ప్రతి ఒక్కడు మారుతాడు. ఈరోజు యేసుక్రీస్తుల వారి పాదాల దగ్గరికి కొన్ని కోట్ల మంది వచ్చేసారంటే అన్ని కోట్ల మందికి ఏమంటే అన్ని కోట్ల మందిని మార్చింది యేసుప్రభు చెప్పిన మాట మాత్రం మార్చేసిందా, యేసుప్రభు జీవితం మార్చిందా? మీరు చెప్పండి. ఏది మార్చింది? జీవితం అండి. ఆయన బ్రతికిన విధానం అండి. పాపం లేదండి. అమ్మ బాబోయ్ పాపం లేకుండా బ్రతికాడంటే నేను బ్రతకాలి. జీవితం, నువ్వు పాపం లేకుండా బ్రతుకు, నీలో నేరాలు లేకుండా బ్రతుకు, నీలో లోక సంబంధం ఏమీ లేకుండా నువ్వు బ్రతుకు, నిన్ను బట్టి నీ చుట్టుపక్కల ఉన్న కొద్దిమంది అయినా మారుతారు. అదే దేవుడు చెప్తున్నాడు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యానికి వస్తాడు. ఏంటి తండ్రి చిత్తం? ఆలోచిద్దాం. బైబిల్లో ఇంకా చాలా సందర్భాలు చూద్దాం, చాలా వచనాలు చూద్దాం. ఏమండి, ఒకప్పుడండి పాత నిబంధనలో దేవుణ్ణి నమ్మిన పిల్లలు అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు దేవుడి సంఘం పాత నిబంధనలో ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు. వాళ్ళు పాత నిబంధనలో దేవుని సంఘం, కొత్త నిబంధనలో దేవుడి సంఘం ఎవరు? క్రైస్తవులు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు క్రైస్తవుడు అనగానే బాప్తిసం తీసుకున్నవాడు, ప్రభులోనికి వచ్చినవాడు, నీతిమంతుడు. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీలు వాళ్ళు దేవుని సంఘమే, వాళ్ళు దేవుని పిల్లలుగా పిలువబడ్డారు. వాళ్ళకి ఒక ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళకి ఆజ్ఞలు ఉన్నాయి, వాళ్ళకి కట్టడలు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులు మనకి కొత్త నిబంధన ఉంది క్రైస్తవులందరికీ. అందులో ఆత్మ సంబంధమైన ఎన్నో ఏమండి కట్టడలు, ఆజ్ఞలు, శాసనాలు క్రైస్తవుడికి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఈ క్రైస్తవులు ఈ శాసనాలు పాటించాలి, పాత నిబంధనలో వాళ్ళకిచ్చిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించాలి. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసండి? ఇందాక నేను ప్రశ్న అడిగానే, బాప్తిస్మము తీసుకున్న వాళ్ళు నరకానికి వెళతారా అని అడిగాను. మీలో చాలామందికి నోటితో అవునని చెప్పినా లోపల ఎక్కడో ఉత్తుదేనండి, బాప్తిస్మం తీసుకుంటే ఎందుకు వేస్తాడండి నరకంలో అన్నట్టుగా ఉంటుంది. దాన్ని పోగొట్టేస్తాను, ఇప్పుడు దాన్నే పోగొట్టేస్తాను. ఎందుకంటే దాన్ని పోగొడతానని ఎందుకంటున్నానంటే, అది పోగొట్టకపోతే మీరు మీ జీవితాన్ని మార్చుకోరు. వాక్యానుసారంగా రాజీ పడిపోతూ ఉంటారు జీవితంలో. పాపంతో రాజీ పడతారు, నేరాలతో రాజీ పడతారు. నేను ఈ తప్పు చేస్తే దేవుడు క్షమించేస్తాడులే అని తప్పులతో రాజీ పడతారు. మీరు పడకూడదు అలాగా. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. తప్పులతో, పాపాలతో, నేరాలతో, లోక సంబంధమైన ఆశలతో క్రైస్తవుడు రాజీ పడ్డాడా భక్తి జీవితాన్ని కోల్పోతాడు. దేవుడు కోరుకున్న జీవితాన్ని దేవుడి ముందు పవిత్రంగా పెట్టలేడు. ఆ పవిత్రంగా దేవుడి ముందు పెట్టాలి అంటే నీకు భయం కలగాలి. ఏం భయం కలగాలి అంటే, రక్షణ పొందేశాను కదా నాకు గ్యారంటీ అన్న ఆలోచన నీకు ఎప్పుడైతే వచ్చేసిందో నువ్వు సరిగా భక్తి చెయ్యు. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను.
గవర్నమెంట్ ఎంప్లాయీకి ప్రైవేట్ ఎంప్లాయీకి ఒక తేడా ఉంటుంది. ఏంటి చెప్పండి? గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక ధైర్యం ఉంటుంది. ఏంటి ధైర్యం? ఆఫీస్కి వెళ్ళకపోయినా, పని చేసినా చేయకపోయినా నెల తిరగగా నాకేమొస్తుంది? జీతం. అదే ప్రైవేట్ ఎంప్లాయీ అలాగుంటాడా? పని చేస్తేనే జీతం. వీడికి ఉద్యోగం మీద భయం ఉంటుంది, వాడికి భయం ఉండదు. గవర్నమెంట్ ఆఫీసులో ఎలాగుంటారో మీకు తెలియదు కాదు కదా. వాడు 9 గంటలకు రావాలి, ఎన్ని గంటలకు వస్తాడు? తీరిగ్గా 10:30కి వస్తాడు. ఏం సార్ లేట్ అయిందంటే, నీకు చెప్పాలా అంటాడు. వాడి ధైర్యం ఏంటి? వీడి దగ్గర వచ్చినా రాకపోయినా, పని చేసినా చేయకపోయినా నెల తిరగగా నాకేమొస్తుంది? జీతం వస్తుంది. చచ్చిపోయిన తర్వాత పెన్షన్ వస్తుంది. ఎవడో భయపడతాడు అంటే? అది గ్యారంటీ ఉంది అక్కడ. ఏంటి గ్యారంటీ? జీతం గ్యారంటీ, పెన్షన్ గ్యారంటీ. అందుకని సరిగా పనిచేయడు. ఈ ప్రైవేట్ ఎంప్లాయీ ఎందుకు భయపడతాడంటే, సరిగా పని చేయకపోతే బాస్ తీసేస్తాడా? తీసేస్తాడు. జీతం పోయిద్ది. అలాగే నేను బాప్తిసం పొందేశాను, నాకు పరలోకం గ్యారంటీ అనుకున్నావు అనుకో, నువ్వు తప్పులు చేస్తూ ఉంటావు. బ్రతుకుని మార్చుకో, బ్రతుకులో భయం ఉండదు. ఒకప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా బాప్తిస్మము తీసుకున్న వాళ్ళే. ఎవరు? ఏమని చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా ఏం తీసుకున్నారు? బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మము తీసుకున్న వాళ్ళను దేవుడు ఏం చేశాడో బైబిల్లో చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదవండి, త్వరగా రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. మన పితరులందరూ అంటే ఎవరు? పితరులు ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి భాగం. మన సహోదరులందరూ, మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అండర్లైన్ చేసుకోండి. వాళ్ళందరికీ ఏమైపోయిందట? అందరికైందా? కొందరికైందా? అందరికీ. మోషేను బట్టి అందరూ చూసారా? వారందరూ సముద్రములో నడిచిపోయారు. మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఏమంటే ఈరోజు మనం నీటిలో బాప్తిస్మం తీసుకున్నామంటే రక్షణ మనకి నీటి ద్వారా వచ్చింది. ఆ రోజు వాళ్ళకి రక్షణ మేఘస్తంభం వాళ్ళని రక్షించింది, అగ్నిస్తంభం వాళ్ళని రక్షించింది. ఎదురుగ్గా సముద్రం వచ్చి చచ్చిపోవలసిన పరిస్థితులు వస్తే సముద్రాన్ని పాయలుగా చేసి సముద్రంలో నడిపించి వాళ్ళని ఏం చేశాడు? ఆ రోజు రక్షించాడు. అంటే రక్షణ వాళ్ళకి ఆ రకంగా వచ్చింది. ఈరోజు మనకి రక్షణ బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా వచ్చింది. అందుకే అంటున్నాడు, వారందరూ మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ, ఆ పదం చూసారా 3వ వచనంలో? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఎలా అనగా, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అంటే ఆ రోజు వాళ్ళకి తోడుగా ఉండి నీళ్ళు ఇచ్చింది, మన్నా పెట్టి ఆహారం పెట్టింది ఎవరట? ఆ రోజు క్రీస్తే. ప్రభువు వాళ్ళ వెనకాల ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ అయితే 5వ వచనం బాగా అండర్లైన్ చేసుకోవాలి పెన్నతో. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. అండర్లైన్ చేసుకోండి. ఈ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యంలో వాళ్ళందరిని ఏం చేశాడట? చంపాడట. చంపింది బాప్తిస్మము తీసుకున్న వాళ్ళన తీసుకున్న వాళ్ళన? చెప్పాలి ఇప్పుడు. తీసుకున్న వాళ్ళని ఎందుకు చంపాడు? తీసుకుంటే సరిపోదు, తీసుకున్న తర్వాత ఆయన ఇష్టాన్ని చిత్తాన్ని నువ్వేం చేయాలి? నెరవేర్చాలి. ఆయన చిత్తం ఆయన ఇష్టం మనకు ఎలా తెలుస్తుంది? బైబిల్ చదువుకుంటే తెలుస్తుంది, వాక్యం వింటే తెలుస్తుంది. ఏమన్నా మాట్లాడుతాను. ఈరోజు క్రైస్తవ్యంలో ఎంతమందికి వాక్యం అంటే ఇష్టం? నిజం చెప్పండి. ఎంతమందికి వాక్యం అంటే ఇష్టం? పాటలంటే ఇష్టం, ప్రార్థనలు అంటే ఇష్టం, ఆరాధనలు అంటే ఇష్టం. వాక్యం అంటే ఎంతమందికి ఇష్టం? పాటలు పాడేటప్పుడు హుషారుగా పాటలు పాడతారండి, చప్పట్లు కొడతారు, స్తోత్రాలు అంటారు. ఎప్పుడు?
పాటలు పాడేటప్పుడు, ఆరాధన జరిగేటప్పుడు కూడా చక్కగా నుంచుంటారు, చప్పట్లు కొడతారు, ఆనందంతో ఆరాధన ఆరాధన ఆరాధిస్తారు. బాగుంది. వాక్యము అనగానే అప్పటికే అలసిపోయి ఉంటారేమో, ఆయన ప్రారంభించిన 10 నిమిషాలకు అలాగా హాయిగా జో కొడుతున్నట్టుగా ఉంటుంది ప్రసంగం అంటే. ప్రసంగం ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లోడు నుయ్యాల్లో ఊపి జోలపాట పాడితే ఎలాగుంటుంది, బొజ్జో నాన్న అన్నట్టుగా అలా ప్రారంభించిన 10 నిమిషాలకు అలా గుర్ర కొడతా ఉంటాడు కుర్చీలో. ఇదేంటిది? వాక్యానికి నిద్రపోతున్నావేంటి? అంటే వాక్యం విలువ తెలీదా? వాక్యము అనగానే దేవుని వాక్కు, దేవుని మాట నీ దగ్గరకు వస్తుంది, భయం లేదా? అమ్మో ఏం చెప్తాడో ఈరోజు దేవుడు వినాలి, నా బ్రతుకును మార్చుకోవాలి, ఆ మనసుతో రాలేదా మందిరానికి, ఆరాధనకి, లేదంటే దేవుడు సభలకి? మనసును సిద్ధపరచుకుని కదండి రావాలి. దేవుడు వాక్యం కోసం ఎదురు చూపులతో కదండి రావాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఈరోజు దేవుడు నాలో ఉన్న ఏ లోపాలు సరి చేస్తాడో సేవకుడు ద్వారా అని మంచి మనసుతో సంఘానికి లేదంటే సన్నిధికి రావలసిన వాడు ఈరోజు లెక్కలు వేసుకుని వస్తాడు సంఘానికి. ఏంటి లెక్కలు? పాటలు అరగంట పాడాలి, ప్రసంగం గంట సేపు చెప్పాలి, కరెక్ట్గా నాకు 10:30కి భోజనం పెట్టాలి. ఒక అరగంట అటు వెళ్ళిందంటే అంతే గొడవ. సంఘాల్లో చాలామంది భక్తులట, నేనే లైవ్లో చూశానండి, పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడు, నాకు మొదటి ప్రసంగం అయిపోయింది, ఆరాధనలో రెండో ప్రసంగం 4 మాటలు చెప్తున్నాడు ఆయన, సంఘాన్ని బలపరుచుకోవడానికి నేను ప్రసంగం చేసిన తర్వాత. వెనకాల నుంచి ఒక ఆయన సంఘ పెద్దటండి ఇలా చూపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? టైం అయిపోయింది, నువ్వు ఆపేయని. చూసారా, వాక్యాన్ని ఆపేయి. ఎంత మంచోళ్ళండి, ఎంత మంచోళ్ళు చూసారా, వాక్యాన్ని ఆపేయండి. మేము హాయిగా ఇప్పుడు అర్జెంటుగా మీరు వదిలేస్తే ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోవాలి, మా నిద్ర వేస్ట్ అయిపోతుంది. ఆ రోజు వాళ్ళు చేసిన తప్పదే. అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక వాళ్ళలో అనేక మంది అరణ్యంలో ఏమయ్యాడరట, ఆ రోజు చచ్చిపోయింది. ఎందుకో తెలుసండి, దేవుడు మోషే గారి ద్వారా శాసనాలు వాక్యం చెప్పించేవాడు. నాకు తెలిసి వాళ్ళు విన్నారో లేదో నాకు డౌట్, వినలేదండి వాళ్ళు వాక్యం. దేవుడికి అయిష్టంగా బ్రతికారు, దేవుడు ఆజ్ఞలకు విరుద్ధంగా బ్రతికారు, దేవుడు శాసనాలు పాటించలేదు, దేవుడు వాక్యం పాటించలేదు. వాళ్ళందరినీ దేవుడు ఆ రోజు ఏం చేశాడు? సంహరించాడు. టైటిల్ ఏంటి చెప్పండి? టైటిల్ చెప్పండి. నమ్మిన నీతిమంతుడివా. అంటే నీతిమంతుడిగా నేను నమ్మేశాను, నాకే పరలోకం అనుకుంటే ప్రమాదమే. మనం మించి ఎలా మారాలి? నమ్మిన తర్వాత మనం ఎలా మారాలి? భక్తులుగా మారాలి. జాగ్రత్తగా వినండి, నమ్మిన మనము భక్తులుగా మారాలి, భక్తులుగా మారాలి. ఎలాగండి భక్తులుగా మారటం? ఏంటండి? దేన్ని అంటాడు దేవుడు భక్తి అని? జాగ్రత్తగా వినండి, భక్తి అని దేవుడిని అంటాడు. దేన్ని అంటాడో, భక్తి అంటే ఏంటో చెప్తాను నేను. నువ్వు నమ్మిన తర్వాత, దేవుని నమ్మిన నువ్వు భక్తిపరుడుగా మారిపోవాలి. ఎలాగండి అంటారా? ఒక ఆయన్ని బైబిల్లో చూపిస్తాను నేను. మార్కు సువార్త 10వ అధ్యాయానికి రండి. 17వ వచనం చదవండి బైబిల్లో. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి, ఇక్కడ వీడిని జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. యేసు ప్రభు ప్రసంగాలు విన్నాడండి, యేసు ప్రభుని చూశాడండి, చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట ఏం వేశాడట? ఇప్పుడు మోకాళ్ళు వేశాడు ప్రభు ఎదుట. అంటే భక్తిపరుడా, నీతిమంతుడేనా, దేవుడిని ఎరిగినోడేనా? బాగా వినాలి. దేవుడిని ఎరిగాడా, ఎరగలేదా? దేవుణ్ణి ఎరిగాడు కనుకే దేవుని ముందు ఏం వేశాడు వాడు? మోకాళ్ళు వేసాడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మనం చాలాసార్లు ఏం ఫీల్ అవుతామంటే, నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాను కనుక నేను భక్తుడినే, నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటాం. ఇప్పుడు వీడు మోకాళ్ళు వేసాడా? వేసాడు. మనం మోకాళ్ళు వేస్తామా? వేస్తాం. బాగా వినాలి, బాగా వినాలి బైబిల్. నువ్వు మోకాళ్ళు వేస్తావు, నేను మోకాళ్ళు వేస్తాను, అందరు మోకాళ్ళు వేస్తారు. వాడు యేసుక్రీస్తుల వారి ముందు ఏం వేశాడు? మోకాళ్ళు వేశాడు. మోకాళ్ళు వేసి సద్బోధకుడా, సద్బోధకుడా, మంచి ప్రసంగాలు చేసే యేసు ప్రభు, నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఏమేసి అడుగుతున్నాడు? మోకాళ్ళు వేసి అడుగుతున్నాడు. ఈయన పట్టుకోవాలి ఇది బాగా. మోకాళ్ళు వేసి నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలి, నాకు పరలోక రాజ్యం కావాలి, నేను ఏం చేయాలని అడుగుతున్నాడు. ఎవరిని అడిగాడు? యేసు ప్రభుని అడిగాడు. చదువుదామే.
ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడు ఒకటికి నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు నన్ను ఎందుకు సత్పురుషుడు అని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడు సత్పురుషుడు కాదు. 19 వచనం, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. ఇప్పుడు మోకాళ్ళు వేసి నాకు పరలోకం కావాలని వాడు అడుగుతుంటే యేసుప్రభు వాడితో ఏం చెప్తున్నాడు? నీకు ఆజ్ఞలు తెలుసు కదా, తెలుసా తెలీదా? వాడికి ఆ రోజు ఆజ్ఞలు తెలుసా? తెలుసు. ఈరోజు మనకి ఆజ్ఞలు తెలుసా? తెలీదన్న వాళ్ళు చేయొద్దండి. మీకు ఆజ్ఞలు తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు. మనం దేవుడి దగ్గర మోకాళ్ళు వేస్తున్నామా వేయమా? వేస్తాం. వాడికి ఆజ్ఞలు తెలుసా తెలీదా? తెలుసు. వాడు దేవుని ఎదుట మోకాళ్ళు వేసాడా వేయలేదా? వేశాడు. వేసేమడుగుతున్నాడంటే నాకు పరలోకం కావాలి, ఏం చేయాలో చెప్పు. నన్ను ఎందుకు అడుగుతున్నాడు? నీకు ఆజ్ఞలు తెలుసు కదా అన్నాడు. వాడేమంటున్నాడు చూడండి, వాడు ఏమని రిప్లై ఇచ్చాడు చూడండి. అందుకు అతడు, బోధకుడా నేను బాల్యము నుండి ఇవన్నీ నాకు తెలుసన్నాడా, అనుసరిస్తున్నాను అంటే పాటిస్తున్నాను అన్నాడా? పట్టుకోవాలి అక్కడ, ఆన్సర్ పట్టుకోవాలి మీరు. నాకు తెలుసు అన్నాడా, అనుసరిస్తున్నాను అన్నాడా? అంటే అర్థమేంటి? కేవలం మనకు ఆజ్ఞలు తెలుసేమో, వాడు మనకంటే ఒక మెట్టు పైనే ఉన్నాడు. నాకు తెలుసు అంటాం లేదాడు, పాటిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మాట్లాడుతాను, వాడు ఆజ్ఞలు ఎప్పటి నుంచి పాటిస్తున్నాడు? మీరెప్పటి నుంచి పాటిస్తున్నారు? మీరు చెప్పండి. మీరు చిన్నప్పటి నుంచి నేను దేవుడి వాక్యాలు పాటించే పెరిగినా అవి చేయతండి. మహా అయితే సండే స్కిల్కి వెళ్ళాలి, మీలో ఒకలో ఇద్దరు ఉంటారు. మిగతా అంతా మధ్యలో ప్రభులోకి వచ్చిన వాళ్ళమే కదా. మనం చిన్నప్పుడు అంతా పాపాలు చేసిన వాళ్ళమే కదా, నేరాలు చేసిన వాళ్ళమే కదా. బాప్తిస్మానికి ముందు వరకు ఎక్కువ మాట్లాడితే ఇప్పటికే చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళకే తెలుసు. ఆజ్ఞలు వాడు చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాడట. తెలుసు అంటాం వేరు, పాటిస్తున్నానంటాం వేరు. అబద్ధాలు ఆడొద్దన్న ఆజ్ఞ ఉంది కనుక నేను అబద్ధాలు ఎప్పటి నుంచి ఆడలేదు అంటున్నాడు వాడు. చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఆడలేదు. చిన్నప్పటి నుంచి నాకు నరహత్య అంటే తెలియదు, చిన్నప్పటి నుంచి నాకు దొంగతనం అంటే తెలియదు, చిన్నప్పటి నుంచి ఇవన్నీ నాకు తెలీదు, ఇవన్నీ నాకు తెలీదు, ఇవన్నీ నాకు తెలీదు, ఇవన్నీ నాకు తెలీదు, ఇవన్నీ నాకు తెలీదు. యేసు ప్రభు వాడిని చూడగానే, ఒరే నువ్వు ఎంత సూపర్ రా నువ్వు, ఏంటి సండే స్కూల్ అప్పటి నుంచి దేవుళ్ళో ఉన్నావా? సండే స్కూల్ అప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తున్నావా? అందుకే నా ముందు మోకాళ్ళు వేసావా? వెరీ గుడ్ రా. దేవుడు అతనిని ప్రేమించి, అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, ఎంత బాగుంటుంది ఆ మాట. ఆ వచనం చూడండి, 21. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి ఉందా అంటే వాడి మీద యేసుప్రభుకి ఏం కలిగింది? ప్రేమ. ఉరి నువ్వు చిన్నప్పటి నుంచి పాటిస్తున్నావు ధర్మశాస్త్రాన్ని. అబ్బబ్బబ్బా, అసలు గుడికి రానోళ్ళే నాకు తెలుసురా, బైబిల్ చదవనోళ్ళే నాకు తెలుసురా. నువ్వు బైబిల్ చదివి ఆజ్ఞలు తెలుసుకుని ఆజ్ఞలు పాటిస్తున్నావు అంటే నువ్వు సూపర్ రా. అతనిని ప్రేమించి ఏమంటున్నాడు చూడండి, ఒరే బాబు నీకు ఒకటే రా కొదువ. ఎన్ని కొదువాడికి? ఒకటే. మనకి పైన ఉన్నవి అన్ని కొదువే. అబద్ధాలు ఆడకూడదని గుడికి వచ్చినప్పుడు తెలుసు, అయినా సరే అవసరాన్ని బట్టి అబద్ధాలు అలవోకగా ఆడేస్తాం మనం. ఆడవా? ఆడుతారా ఆడరా చెప్పండి. మోసాలు, దొంగతనాలు, నేరాలు ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా ఎంతమంది చేయటం మానేశారు చెప్పండి. లేదండి, నేను చాలా మంది మాకు చెవుల్లో పడతా ఉంటాయి, చిచ్చి బాబు ఏంటండి ఇలాగ ఉన్నారు వీళ్ళు, ఎందుకంటే ఇలా చేస్తున్నారు ఈ పాపాలు, ఎందుకంటే నేరాలు చేస్తారు, ఎందుకంటే ఇలా మోసాలు చేస్తారు. వినలేం. కొంతమంది జీవితాలు చరిత్రలు వింటున్నప్పుడు చిరాకేస్తూ ఉంటుంది. కానీ వాడి జీవితాన్ని మీరు చూస్తేనండి మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. ఒరే నీకు ఒకటే కొద్దువా, ఒక్క మార్కు తక్కువ, నీకు ఒకటే రా బాబు, ప్లీజ్ రా, ఆ ఒకటే చేయరా. ఏంటండి నేను చెయ్యాలంటే? అప్పటి వరకు వాడు దేవుడిని నమ్మిన నీతిమంతుడే, కొంచెం భక్తిని పెంచుకోరా అన్నాడు. భక్తిని పెంచుకోవటం అంటే నీకు ఒకటి కొదువు ఉంది. ఏంటి కొదువు అంటే, నీవు వెళ్ళి నీకున్న కలిగినదంతా ఆస్తినంతా అమ్మి పేదలకిచ్చే, నువ్వు నా వెనకాల శిష్యరికంలో జాయిన్ అయిపో అన్నాడు.
నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము. అలాగని ఆస్తిని ఊరకనేమంటలేదు, ఈ ఆస్తిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఎక్కడికి? పరలోకమందు నీకు ధనము కలుగును. ఇక్కడ ఆస్తిని దేవుడు ఇమ్మన్నాడు అంటే ఏమంటే చాలా మందికి దేవుడి కోసం ఇవ్వండి, దేవుడి కోసం ఖర్చు పెట్టండి అంటే చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే ఏంటంటే దేవుడికి ఇచ్చేయమంటున్నారు, దేవుడికి మా కష్టార్జితాన్ని ఇచ్చేస్తే వాళ్ళకేంటంటే చెప్తారండి అని అనుకుంటారు. దేవుడి కోసం నువ్వు ఇస్తే నువ్వు ఇచ్చిన ప్రతి రూపాయి ఎక్కడ దాచబడుతుంది? మళ్ళీ పరలోకంలో. అదే చెప్తున్నాడు యేసు ప్రభువు వాడికి అక్కడ, నీవు ఆస్తి నమ్మి నీ బేదలకిమ్ము, పరలోకమందు నీకేం కలుగుతుంది? ధనం కలుగుతుంది. అంటే దేవుడికి ఇవ్వటం అంటే ఏంటో తెలుసండి మీకు? చాలా మందికి ఇది కూడా తెలీదు. దేవుడికి ఇవ్వటం అంటే మీ కష్టార్జితాన్ని మీరు వెళ్ళబోయే లోకానికి మార్చుకోవటం, ట్రాన్స్ఫర్ చేసుకోవటం. మనీ ట్రాన్స్ఫర్ అంటారు దీన్ని. మీకు అర్థం కాదు. ఇప్పుడు మీరు దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, మీ జేబులో ₹1,00,000 ఉన్నాయి, 500 నోట్లు. ఈ 500 నోట్లు పట్టుకుని దుబాయ్ వెళ్ళి అక్కడ టీ కూడా దగ్గరికి వెళ్ళి 500 నోట్లు ఇచ్చి టీ ఇమ్మన్నారు అనుకోండి, ఆడు ఎవడో. ఎందుకు? ఈ కరెన్సీ, ఈ ధనం, ఈ నోట్లు దుబాయ్లో మారతాయా? చెల్లవు. అక్కడ వాళ్ళకి వేరే కరెన్సీ ఉంటుంది. సో నువ్వు అక్కడ ఖర్చు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ డబ్బును ఇండియాలో ఏమంటే మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాలు ఉంటాయి, ఆడి దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు ఈ డబ్బులు తీసుకుని నాకు దుబాయ్ నోట్లు ఇమ్మంటే దుబాయ్ నోట్లు ఇస్తాడు. అవి అక్కడ చెల్లుతాయి. అలాగే నువ్వు వెళ్ళబోయే పరలోకంలో నీ 2 ఎకరాల ఆస్తి, 4 ఎకరాల పొలం, 5 సెంట్ల భూమి, నీ బీరువాలో ఉన్న 10 కేజీల బంగారం, ఇవేవి చలవు అక్కడ. ఎక్కడ? పరలోకంలో. ఈ భూమి మీద ఈ ఆస్తిని దేవుడి కొరకు ఖర్చు పెట్టి, సువార్తకు ఖర్చు పెట్టి, సేవకులకు ఖర్చు పెట్టి, సభలకు ఖర్చు పెట్టి, ఆత్మల రక్షణ ఖర్చు పెట్టి, రకరకాలుగా ఉంటాయి కదండి. దేవుడి సన్నిధిలో వస్తువులకో, దేవుడు మందిరం కట్టడానికో, దేవుడి మందిరానికి స్థలానికో, మొత్తం మీద దేవుడి నిమిత్తమై నువ్వు ఖర్చు పెడితే, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నీకు నువ్వు వెళ్ళబోయే పరలోకంలో ధనంగా దేవుడు మార్చి నీ కోసం సిద్ధపరుస్తాడు. ధనవంతుడికి అదే చెప్తున్నాడు, ఒరే ధనం ఉందా, నా శిష్యరకం చేసి నాతో పాటు గ్రామాన్న తిరగటం అంటే నీ వల్ల కాదు. ఆస్తిని అమ్మేసేయి, బేదలకిచ్చేయి, దేవుడు సభలకు ఖర్చు పెట్టాయి, పరలోకంలోకి ఆస్తి అంతా వెళ్ళిపోయింది. అప్పుడు నువ్వు వచ్చేసి నన్ను వెంబడించు. నన్ను వెంబడించి అన్నాడంటే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పాలా? ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? సువార్తకి వెళ్తున్నాడు. కనుక చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తున్న నువ్వు సేవ చేయడానికి నాతో పాటు రా, ఆత్మలు రక్షించడానికి నాతో పాటు రా, సువార్త చెప్పడానికి వెళదాం నాతో పాటు రా. నీ జీవితాన్ని ఇప్పటి వరకు తెలుసో తెలియకో ఆస్తి కోసం, ఇల్లు కోసం, పొలాల కోసం ఖర్చు పెట్టావు. ఎప్పటి నుంచి నీ జీవితం నాకు కావాలి, నా వెనకాల వచ్చే అన్నాడు. వాడు వచ్చాడా? ఇప్పుడు చెప్పండి, వచ్చాడా? రాడు. ఎందుకు రాడు చెప్పాలి? అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు. ఏమన్నా అదిటది? ఇప్పుడు యేసుప్రభు ఏమన్నా తిట్టాడా? దుఃఖపడడానికి తిట్టాడా? అడిగాడా? చెప్పండి. ఇప్పుడు ఆస్తి నమ్మి బేదలకు ఎవరా అన్నాడంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే, ఒరే నీ ఆస్తి వల్ల నీకు నయా పైసా ఉపయోగం లేదన్నాడు. వాడు కడుపు మండిపోయింది. చిన్నప్పటి నుంచి కాలు కడుపు కట్టుకుని ఆస్తి సంపాదిస్తే ఆస్తి వల్ల ఏం ప్రయోజనం లేదు, అది అమ్మేసే అన్నావు. ఏంటి ఎంత మాట అన్నావు ఏంటి ప్రభు? నీకు ఏం తెలుసు ఆస్తి అంటే? 4 ఎకరాల పొలం ఉందని ఆ ఊర్లో నేను అలాగ పంచికట్టుకు తిరుగుతుండే అందరూ సార్ అంటుంటే నీకేం తెలుసు ఆస్తి విలువ అనుకుంటున్నాడు లోపల. ఇక్కడ అందరూ సార్ అంటారు. దేన్ని బట్టి? నీ మీద గౌరవం అనుకుంటున్నావేమో. నీ వెనకాలేముంది? ఆస్తిని బట్టి. ఆస్తి పోయిన తర్వాత రోడ్డు మీదకి రా సార్ అంటాడా? ఈడు బతికి చెడునుడు అండి అదవండి అంటారు వాళ్ళే. తెలుసా మీకు? ఇప్పుడు మనుషులు ఇచ్చే గౌరవం కోసం ఆలోచిస్తున్నావా? ఇప్పుడు నీకు మనుషులు పరలోకం ఇస్తారా? మనుషుల్ని ఆత్మను రక్షిస్తారా? నీకు మనుషులా కావాలి, దేవుడా కావాలి? దేవుడు. మనుషులు ఏమంటారు? ఏమంటే చచ్చిపోయే రూపు వెనకాల 4 రాళ్ళు వెనకేసుకోవాలి. ఎన్ని వేసుకోవాలి? ఎందుకు 4? సమాధిని పోయడానికి ఎంతమంది కావాలి? 4. ఈ 4 రాళ్ళు ఉంటేనే వాళ్ళు 4 మూలలు ఎత్తుకుంటారు. మీకు అర్థమైందా? 4 రాళ్ళు ఉన్నవాడినే 4 ఎత్తుకుంటారు. ఏ రాళ్ళు లేకపోతే ఎవడెత్తుకోడు. అందుకే 4 రాళ్ళు అయ్యండి, 4 రాళ్ళు అయ్యండి. ఆ 4 రాళ్ళు నీ మీద వచ్చి పడతాయి. ఎప్పుడు నువ్వు చచ్చూరుకుని నరకానికి వెళ్తావు. 4 రాళ్ళు వేయండి వెనకాల. ఈడు అలాగే వేసాడు రాళ్ళు. యేసుప్రభు వచ్చా రాళ్ళు పనిచేయమంటున్నాడు. ఒరే బాబా రాళ్ళు పనిచేయవురా, ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చారా, సేవ చేద్దాం రారా, సేవకి వెళ్దాం రారా, దేవుడు పని చేద్దాం రారా, దేవుడు పనికి వెళ్దాం రారా. దేహాన్ని దేవుడిచ్చాడు రా, దేవుడు పనికిరా వాడాలి. ఆస్తి కోసం వాడుతున్నా వింటరా, సంపాదన కోసం వాడుతున్నా వింటరా. చాలిక పులి స్టాప్ పెట్టు దా,
సేవకి వెళ్దాం రా అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. దేవుణ్ణి మేము ఎంతవరకు నమ్ముతామంటే, వ్యభిచారం చేయొద్దు, పోలేండి కష్టమైన పాటిస్తాం, ఏమండి అబద్ధాలు ఆడొద్దు, పోలేండి కష్టమైన నరహత్యొద్దు, పోలే కష్టమైన చేస్తామండి, ఆజ్ఞలు పాటిస్తామండి. ఆస్తులు ఇమ్మంటే మాత్రం మేము ఇవ్వం, డబ్బులు ఇమ్మంటే మాత్రం మేము ఇవ్వం. అంటే దేవుడు అనగానే లోకం ఎలా అర్థం చేసుకుందంటే, ఇచ్చేవాడే తప్ప నేనేమి ఇవ్వాల్సిన అవసరం. అర్థమైందా? ఆజ్ఞలు ఏదో పరిశుద్ధంగా బ్రతకమంటే బ్రతుకుతాం అంతే తప్ప, జీవితాన్ని ఇవ్వండి, ప్రాణాలు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, ఆస్తులు ఇవ్వండి, దేహాలు ఇవ్వండి, ఇవన్నీ దేవుడికి ఇవ్వటం అనేది మాత్రం మా వల్ల కాదు. అంటే నీతిమంతుడిగా ఉండమంటే ఉంటాను, భక్తుడిగా మారిపోమంటే మాత్రం నా వల్ల. భక్తుడు అంటే ఎవరు చెప్పండి? దేవుడు ఏది అడిగితే అది ఇచ్చేవాడే భక్తుడు. అబ్రహాం భక్తుడు. ఎందుకు భక్తుడు? వదిలే నీ సొంత దేశాన్ని అంటే వదిలేస్తాడు, నీ కుమారుని బలిస్తావంటే ఇస్తానంటాడు, ఏది అడిగితే అది ఇస్తాడు కనుక ఆయన ఎవరు? భక్తుడు. ఇప్పుడు నువ్వు ఇంతకీ బాప్తిస్మం పొందేసిన నీతిమంతుడివా, దేవుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడి ఎదిగిపోయిన భక్తుడివా? చెప్పు. ఇప్పుడు నమ్మిన నీతిమంతుడివా, మించిన భక్తుడివా? వాడు నీతిమంతుడా కాదా చెప్పండి? చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తున్నాడు అంటే వాడు నీతిమంతుడా కాదా? నీతిమంతుడే. భక్తుడిగా ఎదగరంటే వాడేమన్నాడు? నా వల్ల కాదు, ఆజ్ఞలు పాటించమంటే పాటిస్తాను కానీ సువార్తకు రా, ఏమంటే జీవితాన్ని దేవుడికి, ప్రాణాలు దేవుడికి, డబ్బులు ఆస్తులు దేవుడికి అంటే నా వల్ల కాదు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి భక్తుల్లో? బైబిల్లో లేరా? ఉన్నారా లేరా? ఆస్తి కోసం భక్తులు వదులుకున్న వారు లేరా? డబ్బుల కోసం దేవుణ్ణి విడిచిపెట్టేసిన వారు లేరండి బైబిల్లో? లేరా? ఇస్కరియోతు యోధా ఎవరు చెప్పండి? ఆ రోజు శిష్యుల్లో ఒకటిగా జాయిన్ అయ్యి, ఏమంటే నిజంగా ఇస్కరి ఎలాంటి అధికారాలు ఇచ్చాడంటే, దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు, స్వస్థతలు చేసే అధికారం ఇచ్చాడు, వాక్యం బాగా నేర్పించాడు, ఇన్నిచ్చి ప్రజల్లోకి ఒక మంచి స్పీకర్గా పంపించి ఆత్మలు రక్షించారు. అంటే వాడేటికి ఆశపడి వదిలేశాడు చెప్పండి? 30 వెండి నాణాలు ఇస్తే చాలు, నాకు ఇవన్నీ ఇచ్చిన ప్రభువును కూడా నేను అమ్మేశాడు. ఏమన్నా మాట్లాడుతాను. భక్తుడు అంటే ఎలా ఉంటాడు తెలుసా? భక్తులు అంటే ఎలా ఉంటారు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ అధ్యాయం 34వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం అంటే, ఎలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యము పరలోకంలో ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకున్నారట. దేన్ని కోల్పోవడానికి ఒప్పుకున్నారట? ఆస్తిని కోల్పోవడానికి ఒప్పుకున్నారట. దేనికోసం? ఖైదులో ఉన్న వారిని కరుణించుటకు. ఖైదు అనగానే పాపం అనే ఖైదీలో ఉన్న వారిని సువార్త సభలు పెట్టి ఆ ఖైదులో ఉన్న వారిని, ఆ పాపంలో ఉన్న వారిని కరుణించడానికి మీ ఆస్తిని ఖర్చు పెట్టి, మీ డబ్బులను ఖర్చు పెట్టి, ఆ డబ్బులను సంతోషంగా కోల్పోయి, ఈ డబ్బు పోతే ఏముందండి, దేవుడి కోసము ధనము, ఆస్తి, ఇల్లులు, పొలాలు అమ్మితే మాకు స్థిరమైనది, స్వాస్థ్యము, అసలైన లోకం, నిత్యరాజ్యం, పరలోకం ఉందని ఎరిగి వారు ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా. ఏమండి, ఆస్తిని కోల్పోవటం సంతోషమా బాధ? నాకు చెప్పాలి, మీరు చెప్పండి. సంతోషమా బాధ? బాధ. కానీ వాళ్ళు ఆస్తిని సంతోషంగా కోల్పోతున్నారట. దేనికోసం? వాళ్ళకి దేవుడు అర్థమయ్యాడండి. దేవుడికి ఇస్తే సంతోషంగా దేవుడికి నా ఆస్తులు ఖర్చు పెట్టేస్తే దేవుడు నాకు నిత్యరాజ్యంలో దీనికి 100 రెట్ల ఫలాన్ని ఇస్తాడని నమ్మారు. వీళ్ళు భక్తులా నీతిమంతులా చెప్పాలి? కోల్పోవడానికి సిద్ధపడుతున్నారంటే నీతిమంతుల కథ. భక్తులుగా మారిపోయారా లేదా మీరు చెప్పండి? భక్తులుగా మారిపోయారండి. భక్తుడు అనగానే ప్రాణాలు ఇస్తాడు, భక్తుడు అనగానే జీవితాన్ని ఇస్తాడు, భక్తుడు అనగానే ఆస్తి ఇస్తాడు, భక్తుడు అనగానే పొలం ఇస్తాడు. ఏమంటే భక్తుడు అనగానే దేవుడి కోసం నాకున్న దాంట్లో ఏం కావాలో చెప్పండి అంటాడు.
మీరు ఎప్పుడు అన్నారు దేవుడి దగ్గర అలా చెప్పండి? మీరు ఎప్పుడు అన్నారు? నేను చాలా చోట్ల చూస్తానండి, ఇది స్త్రీలలో చూశానండి ఎక్కువగా. నేను మీటింగ్కి వెళ్ళాను, చర్చి దగ్గర వంటలు జరుగుతున్నాయి, పొయ్యిలు పెట్టి వంటలు వండుతున్నారు. టెంట్ హౌస్ ఏమో దూరంగా ఉంది, ఆ గిన్నెలు తెచ్చే టెంట్ హౌస్ దూరంగా ఉంది. వంటలు చేస్తున్న క్రమంలో గిన్నె తక్కువ వచ్చింది, ఓ గిన్నె కావాలి ఇప్పుడు వంట చేయడానికి. ఆ స్త్రీలు అందరూ మాట్లాడుకున్నారు, ఇప్పుడు గిన్నె ఎలాగా గిన్నె ఎలాగా గిన్నె ఎలాగా అంటే అందులో ఒక ఆవిడ ఇంట్లో గిన్నె ఉంది. వీళ్ళందరూ కలిసి ఆవిడని అడిగారు, అమ్మ అక్క మీ ఇంట్లో గిన్నె ఉంది కదా ఇవ్వరాదు అంటే, అంటుంది ఏంటి ఆ గిన్నె వంటలు చేసే గిన్నె అనుకుంటున్నారా? నేను ఎప్పుడో మా అమ్మ వాళ్ళు మా చుట్టాలు వచ్చినప్పుడు పైనుంచి కిందకి దింపుతాను, ఆ గిన్నె ఇస్తే మాడిపోద్ది ఇప్పుడు ఏమని అంటుంది ఆవిడ. దేవుడు వంట చేయడానికి ఏమి ఇవ్వదట? గిన్నె ఇవ్వదట. గిన్నె ఇవ్వని ఈవిడికి దేవుడు పరలోకం ఇస్తాడా అని అడుగుతున్నాను, డైరెక్ట్గా అడుగుతున్నాను. నువ్వు గిన్నె ఇవ్వనంటే నీకు పరలోకం ఇవ్వాలా? నువ్వు 1000 రూపాయలు దేవుడికి ఇవ్వలేని స్థితిలో ఉన్నావు దేవుడికి కోసం నువ్వంటే. నీకోసం ప్రాణం ఇచ్చాడే మర్చిపోయావు, నీకోసం రక్తం కార్చాడే మర్చిపోయావు, నీకోసం మహాలోకాన్ని పరలోకం సిద్ధం చేశాడే మర్చిపోయావు. ఆయనకా ఆఫ్టర్ ఆల్ గిన్నె ఇవ్వనంటున్నావు, ఆయనకా ఆఫ్టర్ ఆల్ ఒక 1000 రూపాయలు ఇవ్వలేని అంటున్నావు, ఆయనకా ఆఫ్టర్ ఆల్ నీ ఆస్తి. నీకు ఎవరికి కావాలి నీ ఆస్తి? ఈ 1000 కోట్లు 100 కోట్లు ఈ భూమి మీద ఉన్న ఆస్తి సిరి సంపద ఇదంతా, దీని అంతటికి ఓనర్ ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? ఇదంతా దేవుడిది కదండి, ఓనర్ ఆయన కదండి. ఏదో నీ మీద జాలిపడి కాస్త స్థితి నీకు ఇస్తే అందులో దేవుడికి ఇవ్వడానికి ఇన్నిసార్లు వెనక ముందు ఆలోచిస్తున్నావంటే భక్తుడువా భక్తురాలువా? నువ్వు చెప్పు. ఏమన్నా ఆ మాట నా చెవులో పడ్డ వెంటనే ఆవిడ మీద వచ్చిందండి కోపం. చిచ్చే, మంచి అవకాశాన్ని పోగొట్టుకుందా ఈవిడి. అంతే కదా, గిన్నె దేవుడు పనిలో వాడబట్టం మనకు ఆశీర్వాదం కదండి. దేవుడి పని కోసం ఒక వస్తువు, దేవుడికి ఒక వస్తువు ఇవ్వటమా? ఏమంటే ఒక మాట చెప్పనా, వస్తువులంటే కూడా దేవుడికి ఇష్టం. ఏ వస్తువులు? ఆయన పనిలో వాడబడే వస్తువులంటే ఇష్టం. ఆ వస్తువులను పాడు చేశాడని చరిత్రలో ఒక చక్రవర్తిని చంపేశాడు దేవుడు, తెలుసా మీకు? బెల్షస్సర్ అన్నవాడు యెరూషలేము దేవాలయములో దేవుడి సన్నిధిలో వాడబడిన వస్తువులు పట్టుకెళ్ళి మందు తాగుతున్నాడు అందులో వాడు. దేవుడికి కోపం వచ్చింది, ఒరే నా సన్నిధిలో వాడబడిన వస్తువుల్లో మందు తాగుతావా, ఈ రాత్రే నిన్ను చంపేస్తానని చంపేశాడు బెల్షస్సర్ని. నెబుకద్నెజరు కొడుకు, రెండో చక్రవర్తి, చచ్చిపోయాడండి దేవుడు కోపానికి. అంటే ఆ వస్తువులు అంటే అంత ఇష్టమైనకంటే, అవును నా సన్నిధిలో వాడబడుతున్న వస్తువు ఇది, నా సన్నిధిలో పనిముట్టుగా ఉంది ఇది, దీన్ని నువ్వెందుకురా ముట్టుకుంటావు అన్నాడంతే. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడి కోసం మన జీవితాలు ఏం ఉపయోగపడుతున్నాయి? నీతిమంతులు అని చెప్పుకుంటున్నాం, బాప్తిసం తీసామని చెప్పుకుంటున్నాం, సువార్తకు మన జీవితాలు ఏం ఉపయోగపడుతున్నాయి? సేవకు మన జీవితాలు ఏం ఉపయోగపడుతున్నాయి? నీ వల్ల సేవ ఏం ముందుకెళ్తుంది? నీ వల్ల ఎన్ని ఆత్మలకు రక్షణ వచ్చింది? నీ వల్ల ఇలాంటి సువార్త సభలు ఏమైనా జరిగాయా? నీ వల్ల పక్కూర్లోకి సువార్త వెళ్ళిందా? కనీసం నీ వల్ల నీ కుటుంబంలో నీ బంధువులు అందరి దగ్గరికి సువార్తనైనా తీసుకెళ్ళగలిగావా? నీ జీవితాన్ని ఉపయోగించి ఆలోచించు. భక్తుడిగా మారు. భక్తుడు అంటే ఈ లోకాన్ని ప్రేమించడు, పరలోకాన్ని ప్రేమిస్తాడు. పరలోకంలో ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తాడు. వెళ్ళిపోయే ఆత్మ గురించి ఆలోచిస్తాడు, పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తాడు. ఈ లోకాన్ని ఆఫ్టర్ అండి పౌలు గారు ఏమన్నాడు తెలిసి నా ఆస్తిని గురించి, నేను నా ఆస్తిని పెంటగాను నష్టముగాను ఎంచుకొనుచున్నాను అన్నాడు. ఆయనకు ఆ రోజు ఆస్తి ఎలా కనపడింది చెప్పండి? ఆస్తిని ఏమన్నాడు పౌలు గారు? పెంట అన్నాడు. పెంట అన్నాడా? అంటే పెంట అని దేవన్నాడు? డబ్బుని, బంగారాన్ని, వెండిని. పౌలు గారు ఏమన్నారు? పెంట అన్నారు. మనం ఆ పెంటని ఈరోజు 3 తాళాలు వేసి బీరువాలో పెట్టాం. అవునా? పెంట ఎక్కడ ఉంటుంది చెప్పండి? పౌలు గారు అన్న పెంట ఎక్కడ ఉంటుంది మన ఇంట్లో చెప్పాలా? బీరువాకు ముందు ఒక తాళం, అది ఓపెన్ చేసిన సైడ్ లాకు, దాన్ని ఓపెన్ చేస్తే లోపల చిన్న లాకరు, దాన్ని ఓపెన్ చేస్తే అక్కడ ఉంటుంది పెంట. ఏంటి? బంగారం, డబ్బు, వెండి. ఆ పెంటనేదో దేవుడికి ఇస్తే నువ్వు ఎప్పుడు అనుభవించే పరలోకం వస్తుంది. ఆ పరలోకంలో నువ్వు ఇచ్చిన దానికి 100 రెట్ల ఫలాన్ని దేవుడు సిద్ధం చేస్తాడు. కానీ ఇవ్వాలన్న కోరిక ఈరోజు ఎవరికండి కలిగింది? ఇందా మీరు చదువుకున్న మాట చూసారా? వారు ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకున్నారట. ఏమంటే వీళ్ళే కాదు, మీరు తొలి శతాబ్దంలో ఉన్న సంఘాన్ని చూస్తారు. అపోస్తలుల కార్యాల్లోకి వచ్చేసరికి 4వ అధ్యాయానికి వాళ్ళకున్న చర స్థిరాస్తులు అమ్మి ఎక్కడ పెట్టారట? అపోస్తలుల పాదాల దగ్గర
పెట్టారు. తొలి శతాబ్దంలోని సంఘానికి హింసలు చెందారు, చెదిరిపోయి ఆ పట్టణాల్లో మళ్ళా వాళ్ళు ఏం చేశారు? సువార్త చేశారు. యాకోబు గారు తలనరికించేసుకున్నారు. ఏమంటే ఆ రోజు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన్ని తలనరికేశారు. యేసుక్రీస్తుల వారు శిష్యులందరినీ చిత్రహింసలు పెట్టారండి. ఏమంటే మీకు తెలియదు కదూ, స్టెఫన్ని ఎలా చంపారు? నిండు యవనస్తుడు స్టెఫన్ ఎలా చంపారండి? రాళ్లతో. ఆ రోజు వాళ్ళు అన్ని త్యాగాలు చేస్తే భక్తులుగా, రోజు మనం హాయిగా గుడికొచ్చి వెళ్ళిపోతున్నాం. ఆ రోజు తొలి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు అలాగా సింహాల నోట్లో పడి వాళ్ళు హింసిస్తున్నా చెదిరిపోయి సువార్త ప్రకటించడం వలన ఈరోజు మన దగ్గరికి రక్షణ వచ్చింది. వాళ్ళు ప్రాణాలు పెట్టారు ప్రభు కోసం, త్యాగాలు చేశారు, ఆస్తులు కోల్పోయారు, ఇల్లులు కోల్పోయారు. అంత గొప్పగా వాళ్ళు బ్రతికి సేవ చేయబట్టి ఇప్పటికీ క్రైస్తవ్యం నిలబడి మన దగ్గరికి సువార్త వచ్చింది. ఈ తరంలో ఉన్న కొంతమంది సేవకులు వాళ్ళ జీవితాలను పనంగా పెడుతున్నారు. కొంతమంది వాళ్ళకున్న ఆస్తులు, భూములు, వాళ్ళ సంపాదన, వాళ్ళ కష్టార్జితం ఇదిగో ఇలాగా మీటింగుల రూపంలో ఖర్చు పెట్టడం వలన నూతనంగా ఎవరో వస్తున్నారు, ప్రభుని తెలుసుకుంటున్నారు, ప్రభులోకి వస్తున్నారు. ఇన్ని త్యాగాలతో క్రైస్తవ్యం నిలబడుతున్నప్పుడు, సంఘం ముందుకు పెడుతున్నప్పుడు, ఆత్మలు రక్షించబడుతున్నప్పుడు, సువార్త అనేది ముందుకు పెడుతున్నప్పుడు నీ జీవితాన్ని బట్టి ప్రభువుకి ఏమైనా సువార్త జరుగుతుందా? సువార్తకి నీ జీవితం ఏమైనా ఉపయోగపడుతుందా? నువ్వు ఏ రకంగా రాబోయే తరానికి సువార్త అందించడానికి నువ్వు ఏ రకంగా ఉపయోగపడుతున్నావు? ఎవరికి నీ వల్ల రక్షణ అందుతుంది? ఎవరికి నీ వల్ల సువార్త వెళుతుంది? ఒకసారి నీ జీవితాన్ని ఆలోచించుకో. ఒకటే మాట చెప్పాడు క్రైస్తవుడికి, నువ్వు నమ్మాలి. ఇది చివరి మాట. క్రైస్తవుడు అంటే నేను నమ్మేశాను అని చెప్పేవాడు కాదు, నమ్మి సువార్త భారాన్ని భుజాలపైన వేసుకుని బ్రతికేవాడు, జీవితాన్ని సువార్తగా మార్చేవాడు, నిరంతరము వాక్యం కోసం కష్టపడేవాడు, నిరంతరము వాక్యాన్ని సమాజంలోకి తీసుకెళ్ళడానికి తన జీవితాన్ని పనంగా పెట్టేవాడు, తన ప్రాణాలు పోగొట్టుకునేవాడు, ఆస్తులు పోగొట్టుకునేవాడు, కుటుంబాలను విడిచిపెట్టేవాడు, సుఖాలను విడిచిపెట్టేవాడు, సంతోషాలను విడిచిపెట్టేవాడు, త్యాగాలు చేసేవాడు అసలైన భక్తుడు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం జాగ్రత్తగా రాసుకోండి బైబిల్లో. క్రైస్తవుడు అనగానే ఇదిగో ఇక్కడ చెప్పాడు ఎలా ఉండాలో క్రైస్తవుడు అంటే. రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. మనలో ఎవడును, అదండి, మన కోసం మనం బ్రతికితే నువ్వు క్రైస్తవుడు కాదు, నీకు పరలోకం రాదు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోకూడదు. అంటే నీకు చావు నీ కోసం రాకూడదు. నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, వ్యాపారం చేసుకుంటున్నావు, కుటుంబం కోసం బ్రతికేస్తున్నావు, నీకు చావు రాకూడదు. వాళ్ళకి చావు ఎలాగొచ్చింది? ఇందాక ప్రభు కోసం వచ్చింది. క్రైస్తవుడు అయినందుకు చావు వచ్చింది. యేసుక్రీస్తుల వారికి చావు దేవుడి కోసం, మన రక్షణ కోసం. తర్వాత వచ్చిన అపోస్తలులకి చావులు మన రక్షణ కోసం, మనకి సువార్త అందడం కోసం. ఏ భక్తుడు చావు అయినా తన కోసం రాలేదు. మీరు చెప్పండి, బైబిల్లో ఏ భక్తుడైనా తన కోసం చచ్చిపోయాడో దేవుడి కోసం చచ్చిపోయాడు? మీరు చెప్పండి. భక్తుడు ఎవరి కోసం చచ్చిపోతాడు? దేవుని కోసం. నువ్వు నిజంగా క్రైస్తవ్యంలోకి వచ్చిన భక్తుడు అయిపోతే ఈ మాటను రాత్రి బలంగా ఆలోచించాలి. మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము. ఈజ్ ఎ రియల్ క్రిస్టియన్. నువ్వు ప్రభు కోసం బ్రతుకుతున్నావా? నీ ఉద్యోగం కోసం, నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కోరికలు తీర్చుకోవడం కోసం, అలాగే అనుజనులు బతుకుతున్నట్టుగా ఆస్తుల కోసం, ఇల్లుల కోసం, పొలాల కోసం, బంగారం కోసం, ఏమండి లోకంలో అధికారం కోసం, లోకంలో దంభం కోసం, దీనికా నువ్వు బ్రతుకుతున్నావు? క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత కూడా, క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు నీ కోసమే బ్రతికేస్తే నువ్వు భక్తుడు కాదు, కేవలం నీతిమంతుడు. అంతే. నీ రక్షణ ఇంకా ప్రమాదంలోనే ఉంది. ప్రభు కోసం బ్రతకడం ప్రారంభించు, అప్పుడు వస్తాయి అసలైన శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు. అవి మహాభాగ్యంగా ప్రభు కోసం అనుభవిస్తే మనము అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. అపోస్తల కార్యాలు 14:22లో పౌలు గారు చెప్పిన మాటది. మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగా రాస్తున్నాడు ఇక్కడ. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను, అది నువ్వు బ్రతికినా చనిపోయినా ప్రభు 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 ప్రభు, నీ జీవితం అంతా ప్రభు కనపడాలి. ఏమంటే ఏ క్రైస్తవుడి జీవితంలోనండి ఈరోజు మన జీవితంలో నిజంగా ప్రభు ఎప్పుడు ఉంటాడు? నిజ రోజండి. అది కూడా ఆరాధన అయిపోయేంత వరకే. ఆరాధన అయిపోతే కూడా ఆరాధన అయిపోయేంత వరకే. ఆరాధన అయిపోతే ఇంకెక్కడ ప్రభు? ఇంకెక్కడ ప్రభు? ఇంటికి రాగానే ఆ రోజు చికెనో మటనో వండుకుంటారు, హాయిగా తినేసి మధ్యాహ్నం గుర్రెట్టి నిద్రకొని సాయంత్రం అవగానే మళ్ళీ సినిమాలు పెట్టుకొని చూస్తారు. ఇదా క్రైస్తవుడు?
సినిమాలు, సీరియళ్ళు, సుఖాలు, సంతోషాలు లోకంలో బ్రతికేస్తూ ఆదివారం రాగానే మళ్ళీ ప్రభు అంటూ క్రైస్తవుడివా? క్రీస్తు కోసం బ్రతుకుతున్నావా? నీ కోసం బ్రతుకుతున్నావు, నీ సుఖాల కోసం బ్రతుకుతున్నావు, నీ సంతోషాల కోసం బ్రతుకుతున్నావు. నీ కోసం ఆయన ప్రాణమే పెట్టాడు. ఆ రక్షణ ఉచితంగా పొందుకొని అప్పుడప్పుడు కష్టం వచ్చినప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ నేను ఎవరినని ఫీల్ అవుతున్నావు అంటే భక్తుడినే. అంటే నా జీవితం నుండి నీకు ఏ పని జరగాలి, ఎలా నేను నీకు ఉపయోగపడాలి, అది చూడండి. వాళ్ళ జీవితాలు చూడండి. ఆ వీడియో కట్ అయిపోయింది. ఇంకో వీడియోలోనండి నిజంగానండి ఆ సింహాలను వదిలిన తర్వాత అండి ఒక తల్లి చిన్న పిల్లోడిని అలా ఒడిలో పెట్టుకుని కూర్చుంటుందండి. సింహం వచ్చి ఒళ్ళో ఉన్న ఆ పిల్లోడిని లాక్కుని వెళ్ళిపోతాయి, పీక్కు తినేసి. ఆ రోజు అలా చూడండి. ఆ రోజు ఒక్క మాట, మేము క్రైస్తవ్యాన్ని వదిలేస్తామని నీరో చక్రవర్తితో ఒక్క మాట చెప్తే ఆ రోజు వాళ్ళందరినీ రిలీజ్ చేస్తాడు. వాళ్ళు ఒప్పుకున్నారా? మేము క్రీస్తుని వదిలేస్తామన్నారా? ఏంటి ప్రాణాలు పోతున్నా సింహాలను వదులుతున్న ప్రభువుని వదలరా? వదలరండి. చచ్చిపోతే పరలోకంలో ఉంటా, ఏం చేస్తావు చేసుకోరా నీరో అన్నారు వాళ్ళు. వాళ్ళ భక్తులో కదా మీరు చెప్పండి. మనకి ఎక్కడుందా భక్తి? ప్రభువు కోసం ప్రాణాలే పెట్టే భక్తి ఎక్కడుంది? ఒక్కసారి మీ ఆత్మీయ జీవితాలను ఒక్కసారి బైబిల్లో పెట్టి మీరు ఆలోచించుకోండి. మనం భక్తులమా, కేవలం నమ్మిన నీతిమంతులుగా ఆగిపోయామా? త్యాగం చేయాలి ప్రభు కోసం. ఆస్తుల, ప్రాణాల, జీవితాల ఏమిమ్మంటారు తండ్రి? మీ సువార్త జరగాలి, మీ పని జరగాలి, మీ వాక్యాలు ప్రకటింపబడాలి, అనేక మంది మీ వాక్యంలో బలపడాలి, మీ కొరకు మహావీరుడు క్రైస్తవ్యంలో పుట్టాలి అంటే నేను నా వంతుగా నేనేం చేయాలి క్రైస్తవ్యానికి? ఆలోచించి భక్తుడిగా మారి చక్కగా దేవుడికి ఉపయోగపడే పనులు చెయ్యి. ఏమంటే ఈ సభలు పెట్టిన వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను కదా, ఏమో డబ్బులుండి పెట్టలేదండి. వాళ్ళ కష్టమే, వాళ్ళ జీవితాల కష్టం, వాళ్ళ కుటుంబాల కష్టం, సేవకులు చేసుకునే చిన్న చిన్న పనులు, వాళ్ళ కుటుంబంలో ఎన్నో అప్పులు. అయినా సరే సంవత్సరం సభలు పెట్టాలి, కొద్దిమందికైనా వాక్యం వినిపించాలి. అమ్మో దేవుడికి నేను పెట్టకపోతే ఎలాగ సభలో, మేము వాక్యం వినిపించకపోతే ఎలాగా? ఆ భారం మా భుజాల పైన ఉంది అని సంఘం చిన్నదైనా ముందుకొచ్చి 2 రోజులు సభలు చేశారు. మీరు ఆలోచించండి. మీ స్థితి బాగుంది, మీ కుటుంబాలు బాగున్నాయి, మీరు బాగున్నారు, మీ నుండి దేవుడికి ఏం పని జరుగుతుందో ఆలోచించుకోండి. అలా భక్తులుగా మారి దేవుని సంతోషపెట్టి పరలోక రాజ్యానికి అర్హత సంపాదించండి. నమ్మినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతామని మాత్రం, నీతిమంతుడిని పరలోకం వెళ్ళిపోతానని మాత్రం అనుకోకండి. మరలా చెప్తున్నాను, యేసుప్రభువు చెప్పిన మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యండి అన్నాడు. ఏంటి తండ్రి చిత్తం అంటే? ఒక పాపి మారటం పరలోకంలో ఉన్న తండ్రికి ఇష్టం. పాపి మారాలి అంటే సువార్త ప్రకటింపబడాలి. సువార్త ప్రకటింపబడాలి అంటే ముందుకు నువ్వే రావాలి. నీ జీవితం కావాలి దేవుడికి. నీ గ్రామంలో నీకు తెలిసిన వాళ్ళు చాలామంది, మీ ఫ్రెండ్స్, మీ బంధువులు చాలామంది ఉన్నారు. నువ్వు ముందుకు వస్తేనే నిన్ను బట్టి నీ వలన సువార్త అందవలసిన వాళ్ళందరికీ సువార్త అందుతుంది. అలా ఒక్కడు నీ జీవితాన్ని బట్టి మారితేనే దేవుడు నిన్ను రక్షించినందుకు ఆనందపడతాడు. కనుక నువ్వు నీతివంతుడిగా ఉండిపోతావా, భక్తుడిగా ఎదుగుతావా, నిర్ణయం నీదే.